జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై నెల 13వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై నెల 19వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ విషయాలు మనం చూద్దాము. అయితే ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచార గ్రహ గమనాలు ఒక్కసారి పరిశీలిద్దాం. వృషభ రాశ్యాధిపతి అయిన శుక్ర భగవానుడి సంచారము, తృతీయ రాశి కాలపురుషుడు కుండలిలో నుంచి తృతీయ రాశి అయిన మిథున రాశిలో రవిగురుల సంచారము ఈ నెల అంటే సూర్యనారాయణమూర్తి 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. 17వ తారీఖు నుంచి మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు. అలాగే కర్కాటక రాశిలో బుధ భగవానుడు సంచారము, బుధ భగవానుడు 19వ తారీఖు వక్రగతిలోకి వెళ్తున్నాడు. సింహరాశిలో మంగళ కేతు సంచారము, కుంభరాశిలో రాహు భగవానుడి సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుడి సంచారము. అన్ని రాశుల్ని చాలా చక్కగా చుట్టబట్టి వచ్చే ఏ గ్రహం యొక్క ఏ రెండు గ్రహాల యొక్క గమనాల ఆధారంగా మనం తిథుల్ని లెక్క కడతామో అలాంటి గ్రహాల్లో ఒకటైన చంద్ర భగవానుడు చాలా ఫాస్ట్గా తిరుగుతాడు. ఆయన ఈ వారంలో మకర రాశి మొదలుకొని మేషరాశి వరకు ఆయన సంచారం సాగుతుంది. అంటే మకర రాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి ఈ 4 రాశుల్లో ఆయన సంచారం సాగుతుంది. ఈ రాశుల ఈ గ్రహగమనాల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం చూద్దాం. అయితే ఈ వారంలో ఏమన్నా ప్రత్యేక అంశం ఉందా అంటే డెఫినెట్గా ఒక చిన్న పాయింట్ అయితే మనకి గోచర గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే ఈ అప్లికేబిలిటీ అనేది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అసలు ఫస్ట్ ఆ విషయం ఏంటో చెప్పి అప్పుడు నేను అప్లికేబిలిటీ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ఎగ్జాంపుల్, మిథున రాశిలో గురు భగవానుడి సంచారం చాలా మంచిది అంటే యాక్చువల్గా కాలపురుషుడు కుండలిలోంచి తృతీయ స్థానం గురు భగవానుడికి బృహస్పతికి మారక స్థానం అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. అయితే అదే జ్యోతిష శాస్త్రం తృతీయ స్థానంలో గురు భగవానుడి సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా కలగజేస్తుంది. సౌభాగ్య యోగం ఎలా కలగజేస్తుంది అంటే నేను జనరల్గా కాలపురుషుడు కుండలిలోంచి మనం పరిశీలిస్తే కనుక ఎప్పుడైనా గురు భగవానుడు మనకి కాలపురుషుడు కుండలిలోంచి కావచ్చు, మన జన్మరాశి జన్మలగ్న వశాత్తు కావచ్చు, తృతీయ స్థానంలో ఉంటే సహజంగా గురుబలం తక్కువ ఉన్నట్లు. కానీ ఇక్కడ ఆయన తత్వమే ఒక చెరుకు గడ. గురు భగవానుడు అంటేనే ఒక చెరుకు గడ. మనం ఎంత పీల్చి పిప్పి చేసినా స్వీటే ఇస్తాడు కానీ బెటర్ ఇవ్వడు. అయితే ఆయన ఒకవేళ శుభత్వాన్ని ఇవ్వలేకపోతే అశుభత్వాన్ని అయితే ఆయన ఇవ్వడు, కొంతవరకు కట్టడి చేస్తాడు. ఇంకా మరీ బాగోకపోతే మనం చెప్పలేం, కొన్ని కండిషన్స్ ఉంటాయి దేనికైనా. ఆయన గురు భగవానుడు తృతీయ స్థానంలో ఉంటే సహజంగా ఆయనకి 3 దృష్టిలు ఉంటాయి. పంచమ దృష్టి, సప్తమ దృష్టి, నవమ దృష్టి. సప్తమ దృష్టి ప్రతి గ్రహానికి ఉంటుంది. అయితే కొన్ని గ్రహాలకి ప్రత్యేక దృష్టిలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే గురు భగవానుడికి 5వ స్థానము, 9వ స్థానం ఇది ఆయన ప్రత్యేక దృష్టి. సప్తమ స్థానం ప్రతి గ్రహానికి ఉంటుంది. అయితే అలాగే మంగళకి 4వ స్థానము, 8వ స్థానము ఈ 2 ఆయన ప్రత్యేక దృష్టిలు. దాంతోపాటు మనం ఇది చూసుకుంటే శనీశ్వరుని చూసుకుంటే తృతీయ స్థానం, 10వ స్థానం ఈ 3 గ్రహాలకి ప్రత్యేక దృష్టిలో ఉంటాయి. అలాగే రాహు భగవానుడు కూడా పంచమ దృష్టి, నవమ దృష్టితోటి చూస్తాడు. అయితే ఇప్పుడు మనం చూడాల్సిన అంశం ఏంటంటే గురు భగవానుడి వరకు మనం తీసుకుంటే ఈ వారం మనకి అది ఈ సంవత్సరం అంతా అప్లికేబిలిటీ ఉంటుంది. సో ఈ సౌభాగ్య యోగం ఏంటంటే ఆయన పంచమ దృష్టితోటి సప్తమ స్థానాన్ని చూడడం, అలాగే సప్తమ దృష్టితోటి నవమ స్థానాన్ని చూడడం, నవమ దృష్టితోటి లాభస్థానాన్ని చూస్తున్నాడు. ఇది కాలపురుషుడు కుండలిలో నుంచి బచక్రంలోంచి జరుగుతుంది. అయితే ఇది మళ్ళీ వేరే రాశుల వాళ్ళకి, లగ్నాల వాళ్ళకి వేరేగా ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే ఈ వారం ఏంటంటే రవితోటి కూడా కూడి ఒక 2-3 రోజులు ప్రయాణం చేయడం అనేది కొంత విశేషాంశం అని చెప్పచ్చు. ఈ వారంలో ఇంకొక విశేషాంశం, అత్యుత్తమైన విశేషాంశం ఏంటంటే ఈ వారంలోనే మనకి దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. ఈ నెల ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి సూర్యనారాయణమూర్తి సంచారం జరుగుతుందో అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసిపోతుంది. దక్షిణాయన పుణ్యకాలం మనకి స్టార్ట్ అవుతుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం ఉపాసనా బలం పెంచుకోవడానికి చాలా ఉత్తమమైన సమయము. సూర్యనారాయణమూర్తి భూమి నుంచి అంతకంతకి దూరంగా జరిగిపోయే సమయము. అందుకే ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పెరుగుతూ ఉంటుంది. ఇది అలాంటి శుభ సమయము. అంటే
దక్షిణాయన పుణ్యకాలం ఉపాసనకి చాలా అంటే చాలా మంచి సమయం. రెండు అసలు సర్వకాల సర్వావస్థలు ఉపాసనకి మంచి సమయాలే. ఈ దక్షిణాయన ఇంకొంచెం ఎక్కువగా చెప్తారు, ఎందుకంటే ఉపాసన ఎక్కువగా చేయాలి ఈ సమయంలో. ఇవి ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని గోచార గ్రహస్థితులు అందజేయబోతున్నాయి అన్న విషయాన్ని ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి రాశికి పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఈ వారం యొక్క ఫలితాలు మనం ఒకసారి చూద్దాం. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మంచి సమయంలోనే ఉన్నారు. గురు భగవానుడు రథ సారథ్యం వహిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు గురుబలం తక్కువగా కూడా ఉంది, అది వేరే సంగతి. కానీ ఉన్నంతలో గురుబలాన్ని మీరు అందరికంటే ఎక్కువగా పోగు చేసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే నేను మొదట చెప్పినట్లు సౌభాగ్య యోగం మీకే వర్తిస్తుంది. ఇంకా మిగతా రాశుల వాళ్ళకి కాలపురుషుడి కుండలి ప్రకారం చూసుకుంటే అందరికీ వర్తించినా మీకు స్పెషల్గా ఉంటుంది, అంటే కొంత ఎక్కువగా ఉంటుంది. మిగతా వాళ్ళ రాశులను బట్టి వాళ్ళకి సౌభాగ్య యోగం అనేది అప్లికేబిలిటీ ఉండదు, మీకు ఒక్కళ్ళకే ఉంటుంది. కాకపోతే కాలపురుషుడి కుండలిలో ఉన్నది ఎవరికైనా సరే 30% అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది, మీకు 100% అప్లికేబిలిటీ ఉంది. ఈ సమయాన్ని మీరు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. అసలు మీకు తెలియకుండానే మీరు కొన్ని మార్పులు చూసుంటారు. ఇప్పుడు ఆయన తృతీయ స్థానంలో ఉండడం వల్ల కమ్యూనికేషన్స్ విషయాల్లో ఎలా మాట్లాడాలి, అంటే ఏం చేస్తే బాగుంటుంది, మనకి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఏ విషయాన్నైనా ఒక ఫామ్గా ఎలా వెళ్ళాలి, ఆర్గనైజ్డ్గా ఎలా వెళ్ళాలి, సిస్టమాటిక్గా ఎలా మన పనులను పెట్టుకుంటే మన పనులన్నీ చకచక అవుతాయి, వేగవంతంగా అవుతాయి. ఇలాంటివన్నీ ఆల్రెడీ విజ్డమ్ మీకు గడిచిన ఒక నెలలో వచ్చే ఉంటుంది. ఎందుకంటే గురు భగవానుడు తృతీయ స్థానంలో ఉండి చేస్తున్న పనే అది. సో అందువల్ల గురు భగవానుడు ఆల్రెడీ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు. అయితే తృతీయంలో ఫస్ట్ 2 రోజులు సూర్యనారాయణమూర్తి కూడా సంచారం చేయడము ఇది చాలా మంచిది. అంటే మీరు ఏదైనా ఒక పని కోసం ప్రయత్నిస్తూ ఉంటే కనుక అది మీకు అవుతుంది. ఉదాహరణకి మీరు ఏదైనా ఉద్యోగానికి ఎదురు చూస్తున్నారు, మెయిల్ కోసం కావచ్చు, లేదా ఒక ఫోన్ కాల్ కోసం కావచ్చు, లేదా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి కావచ్చు, వీటన్నిటికీ బాగుంది. ఇదే విషయం మనం వ్యాపారస్తులకి చూసుకుంటే కనుక వ్యాపారస్తులకి ఈ వారం అనుకూలంగా ఉంది. అంటే ప్రతికూలంగా అయితే డెఫినెట్గా లేదు, అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఈ వారం కొంచెము ఎలా ఉంటుందంటే అంతా బాగానే ఉంటుంది, ప్రశాంతంగానే ఉంటుంది. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే మీకు తెలియకుండానే పోస్ట్ మార్టమ్స్ ఎక్కువగా ఉంటాయి ఈ వీక్. పోస్ట్ మార్టం అంటే నా ఉద్దేశము గతంలో జరిగిన విషయాలన్నీ తలుచుకొని దుఃఖం పొంగుకొస్తుంది ఈ వారం మీకు. ఎందుకంటే అక్కడ ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా దీన్ని మీరు కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు మీకు గోచారంలో గ్రహదేవతలు ఇచ్చే టెస్టింగ్ ఇది. అసలు విషయం ఏముండదు. పోనీ అంటే ఎప్పుడైనా సరే గతాన్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటాం, ప్రస్తుతం ఏదైనా బాగోకపోతే ఎవరి వల్లైనా హర్ట్ అయినా దేనివల్ల అయినా కావచ్చు గతాన్ని మనం గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు అలాంటి విషయాలు ఏముండవు. అసలు ఆధారం అంటే ఒక విషయం అంటూ ఏమీ లేకుండా మీలో మీరు కుమిలిపోయే అవకాశం ఉంది ఈ వారము. దీన్ని మటుకు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. కారణం ఏంటంటే ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు మనం చూసుకుంటే కనుక ఈ వారమే మనకి దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి మీ రాశిలోనే సూర్యనారాయణమూర్తి చక్కగా ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు, అంటే ఆయన ఉచ్చ స్థానాన్ని పొందుతాడు. సో ఆయన దక్షిణాయనంలో ఉంటూ ఇప్పుడు ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా మీకు మంచి ఫలితాలను ఇవ్వడానికి కేతు భగవానుడు అడ్డు చెప్తున్నాడు. ఆయన సింహరాశిలో అంటే మీకు పంచమ రాశిలో ఉండడం వల్ల కొంత అడ్డు చెప్తున్నాడు. కాబట్టి మీకు ఏంటంటే బాధ, దుఃఖము ఇవి కలుగుతాయి ఖచ్చితంగా. ప్లానెట్స్ టెండెన్సీని బట్టి కలుగుతుంది. పోనీ దానికి కారణం కూడా ఉండదు. ఏదైనా ఒక బాధ వచ్చిందంటే కారణం ఉందంటే ఉండదు. అదేమవుతుందంటే మీకు తెలియకుండానే మనసు కోతి కాబట్టి మీ చిన్నప్పటి దగ్గర నుంచి మొత్తం మీ లైఫ్ అంతా రీల్ వేసి సినిమా చూపిస్తూ ఉంటుంది. అప్పుడు అలా జరిగింది. పోనీ ఆ రీల్లో మంచి విషయాలు వస్తే పర్వాలేదు, మధుర జ్ఞాపకాలు, మధుర స్మృతులు అనుకోవచ్చు. ఇవన్నీ కూడా చేదు జ్ఞాపకాలు. ఓకే, విషన్ లాంటి స్మృతులు అవన్నీ మనకెందుకు? సో వీటికి మీరు దూరంగా ఉండాలి. ఇలా ఎందుకు జరుగుతుంది ఈ వారం, ఇది మీరు కనిపెట్టాలి. ఇలా జరగడానికి కారణం ఏంటంటే మీకు వచ్చే ఆపర్చునిటీస్, వీటి మీద మీరు ఈ వారం బాగా ఫోకస్డ్గా పెట్టి, అంటే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఈ వారం బాగా ఫోకస్డ్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే 2 ఉన్నాయండి, ఇది మీరు గమనించాలి. అయితే ఏమవుతుందంటే ఎప్పుడైనా చెడే ఫాస్ట్గా ఉంటుంది, మనం అంతే కదా, చెడే ఫాస్ట్గా మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈ చెడు ఫాస్ట్గా ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఎక్స్పీరియన్స్ అయితే ఈ వర్క్ ఫోకస్ పోతుంది, మీకు వచ్చే అవకాశాలు కూడా పోతాయి. అందువల్ల మీరు మీ పని మీదే, పనే దైవం, పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి.
సత్ఫలితాలను అందుకోండి. ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. విద్యార్థులకి, అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే గృహిణుల మాట ఏంటండి, సీనియర్ సిటిజన్స్ మాట ఏంటండి అంటే, ఇప్పుడు గృహిణులైనా మీరు ఇల్లు చక్కగా అన్నీ చక్కబెడితేనే కదా ఇప్పుడు మీ శ్రీవారు చక్కగా కార్యాలయానికి వెళ్ళి వారి విధిని నిర్వహించి రావాలన్నా, మీ పిల్లలు బాగా ఉండాలంటే బ్యాక్ బోన్ మీరు, పిల్లర్ మీరు. గృహిణులు అంటే పిల్లర్ అంతే ఒక ఇంటికి. అందుకే ఇంటిని చూసి ఇల్లాలని చూడమని చెప్తారు. సో ఇలాంటి బ్యాక్ బోన్ అయిన మీరు బాధపడుతూ కూర్చుంటే ఇంటి వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అవుతుంది. సో అక్కడ అలా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. అందువల్ల ప్రత్యేకించి ఇలాంటివి సీనియర్ సిటిజన్స్ అయితే కనుక ఆరోగ్యానికి ఎఫెక్ట్ పడుతుంది. మానసికంగా నలిగిపోతే ఏముందండి, ఫస్ట్ ఆరోగ్యం మీదే కదా ఎఫెక్ట్ పడేది. సో ఇలాంటిది ఏం లేకుండా, కాకపోతే ఇక్కడ ఒక గుడ్ పాయింట్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి ఈ పాయింట్ అప్లికేబిలిటీ లేదు, అంటే 20% ఉంది, మ్యాక్సిమం లేదు. అండ్ ఇంకోటి, మీరు చూసిన అనుభవాల మీద ఇదంతా చెప్పండి. ఒక వెంట్రుక వాసి అంతే కదా, ఎన్నో చూసి ఈ ఏజ్కి వచ్చి ఉంటారు, ఈ స్థితికి వచ్చి ఉంటారు. అందువల్ల ఒక ఏజ్ని బట్టి మనం తీసుకునే కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. సో మీ ఏజ్కి కావచ్చు, మీకున్న అనుభవానికి కావచ్చు, ఇది పెద్ద మీకు అనిపించకపోవచ్చు. అందుకే 80% మీకు అప్లికేబిలిటీ లేదు, 20% ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే అసలు అంటూ ఉంటుంది కాబట్టి ఆ 20% లేకుండా మీ పిల్లల గురించి మీరు బెంగా బాధ పెట్టుకోకండి. ఇప్పుడు ఎవరైనా సీనియర్ సిటిజన్స్కి పిల్లల గురించే కదా, అది పెట్టుకోకుండా మీరు ఒకవేళ బాధ వచ్చినా నా పిల్లలు బాగుంటారు, నా పిల్లలు నాతో బాగుంటారు, నా పిల్లలు వాళ్ళు బాగుంటారు, వాళ్ళ జీవితం చక్కగా ఉంటుందనే విషయాన్ని స్ట్రాంగ్గా మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. నిజంగా అదే జరుగుతుంది. లేదా మీరు బాధపడుతుంటే అలాంటివే ఎక్కువగా వస్తాయి. అంటే ఈ వీక్ నేను చెప్తున్నాను కదా, మీరు ఒక స్లాట్ అనేది మిస్ అయిపోతారు. మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి యూనివర్స్ ఒక స్లాట్ ఇస్తుంది, అదృష్టం అనే స్లాట్ ఇస్తుంది. ఈ స్లాట్ని మీరు ఎవరెవరు బుక్ చేసుకుంటారో, ఎవరెవరు రిజిస్టర్ చేసుకుంటారో చేసుకొని దీన్ని మిస్ అవ్వకుండా పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు అనుకూలంగానే ఉంది. శుక్ర భగవానుడు మీ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. సో మనం గ్రహస్థితులను అనుసరించి మనం చూసుకుంటే కనుక ఈ వారము ప్రశాంతంగా ఉంటుంది. ఒక చెప్పలేని ఆనందం అయితే మనసులో కలుగుతుంది. ఒక్కోసారి మన మానవులుగా పుట్టినందుకు మనకు ఎలా ఉంటుందంటే, మనకు ఆనందం ఒక్కొక్కసారి కారణం లేకుండా ఆనందానికి లోనవుతాం, ఒక్కోసారి దుఃఖానికి లోనవుతాం. అయితే ఈ రెండిట్లో మనం చూస్తే కలికాలంలో ఉన్నాం కాబట్టి ఎక్కువ శాతం దుఃఖానికే లోనవుతుంటాం. ఒకసారి మనకు వచ్చే దుఃఖానికి కారణం ఇదమిత్తంగా ఇది అని కూడా మనం చెప్పలేము. అంటే ఒక్కోసారి వితౌట్ ఎనీ రీజన్ బాగా లో వెళ్ళిపోతూ ఉంటాము. సో ఇప్పుడు ఈ వారము మీకు బాగా ఆనందం ఎక్కువగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటారు ఈ వారము. దానికి కారణం ఇదమిత్తంగా ఇది అని ఉండదు. అంటే ఏదైనా ఒక మంచి విషయం జరిగి ఆనందంగా ఉందంటే అలా కూడా ఉండదు. కానీ ఆనందం అయితే డెఫినెట్గా మీరు సంతృప్తిగా హ్యాపీనెస్ని మీరు ఎంజాయ్ చేస్తారు. అది మీ ఇంట్లో విషయాల్లో కావచ్చు, లేదా బయట కొన్ని జరిగే పరిణామాలు మీ దృష్టికి రావడం వల్ల కావచ్చు, ఏదైనా కూడా మీకు చాలా సంతోషం అయితే ఈ వారం మీకు గోచరంలో ఉన్న గ్రహ దేవతలు అష్యూరెన్స్ ఇస్తున్నాయి. ఇలా ఆనందానికి లోనవుతారు. అంటే ఇప్పుడు తెలియని ఆనందం అవ్వచ్చు, తెలిసిన ఆనందం అవ్వచ్చు, ఈ వారం అంతా బాగుంటుందనే కదా ఇండైరెక్ట్గా మనం మాట్లాడుకుంటే. అయితే ఈ వారం మీకు ఒక చిన్న ఇది అనుకోండి, కాషన్ అనుకోండి, జాగ్రత్త అనుకోండి. జాగ్రత్త అని కూడా చెప్పడానికి లేదు, కథ ఒక చిన్న మనవి. మీ రాశిలో మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే, మీకు ఇప్పుడు మీ రాశిలో శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నాడు, మీకు ద్వితీయ స్థానంలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు గురువు నుంచి శుక్రుడికి, శుక్రుడి నుంచి గురుడికి ద్విద్వాదశాలు అయ్యాయి. ఈ ద్విద్వాదశాలు అవ్వడం వల్ల మీకు శుక్ర భగవానుడు కంఫర్ట్స్ ఎక్కువ ఇస్తాడు, ఆనందాన్ని ఎక్కువగా ఇస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ కూడా మీకు వస్తాయి, వృత్తిపరంగా మీకు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. ఈ సమయంలో ఏంటంటే ఓవర్వెల్మింగ్గా ఉండడం వల్ల కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఈ వారం అయితే జరిగే ఇబ్బంది ఏం లేదు. నేను రాబోయే వారాల గురించి ముందుగానే ఈ వారం జరిగే పరిణామాల వల్ల రాబోయే వారాల్లో లేదా రాబోయే నెలలో ఇబ్బందులు వస్తాయి కాబట్టి ముందుగానే ఒక క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నాను అనుకోండి. మీరు ఈ వారము కొంత మీకు తెలియకుండానే ఆనందము, ఉత్సాహము, ఉల్లాసం వచ్చినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా బూస్టప్ అయిపోతాయి, చాలా హైగా వెళ్ళిపోతుంది. మన ఎనర్జీ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. ఈ ఎనర్జీ లెవెల్స్ హైగా ఉండడం వల్ల మీ నుంచి మీ చుట్టూ ఉన్న వాళ్ళు
కొన్ని విషయాల్లో మీ నుంచి ప్రామిసెస్ తీసుకోవచ్చు. అంటే నాకు ఇది వృత్తిపరంగా కావచ్చు లేదా ఫ్రెండ్షిప్ పరంగా ఇది చేసి పెట్టవా అని చెప్పి. మీరు మాట ఇచ్చేప్పుడు ఆచితూచి ఇవ్వండి. సరే మాటే కదండి, ఒకవేళ అయితే అవుతుంది లేకపోతే లేదు కదా అని అనుకోవచ్చు. ఇప్పుడు చేయగలిగితే చేస్తాం, ఒకవేళ ఇచ్చినంత మాత్రం చెయ్యాలని ఏముంది, సాధ్యపడితే చేస్తాం లేకపోతే లేదు, దానివల్ల ఇబ్బంది ఏముంది అన్నమాట అనుకోకండి. మీరు ఎవరికైనా మాట ఇచ్చి ఈ వారం నేను చేస్తానులే అని చెయ్యకపోతే అది వాళ్ళు మనసులో పెట్టుకొని రాబోయే ఈ వారం అయితే ఏం చేయలేరు వాళ్ళు డెఫినెట్గా. రాబోయే వారాల్లో మీ మీద చిలువలను పలవలను సృష్టించడము, కట్టుకథలు అల్లడము, అభూత కల్పనలు చేయడము, ఇలా రకరకాలుగా చేస్తారు. అందువల్ల ఈ వారం మీరు అంటే మనం ఒక సామెత ఉంటుంది, ఆనందంలో ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు ఎవరికి అని చెప్పేసేసి. అది ఈ వారం మీకు ఆప్టండి వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అలాగే మీరు ఒకవేళ ఎంప్లాయీస్ అయితే మీ హయ్యర్ అఫీషియల్ ఏదైనా మీకు పెద్ద పెద్ద టాస్క్లు ఇచ్చినప్పుడు అంటే చేయాల్సినవైతే మీరు చేయాల్సినవైతే ఓకే, లేదా ఒక 10 మందిని గ్రూపుగా కూర్చోబెట్టి ఇది చెయ్యాలి ఇది ఎవరు చేస్తారని అడిగినప్పుడు మీరు ఒక్కసారి చూసుకొని అది మీరు చేయగలిగితేనే మీరు తీసుకోండి, లేకపోతే అది మీకు గుదిబండ అవుతుంది. అంటే ఒక ఇంప్రెషన్ గెయిన్ చేద్దామని చెప్పి అందరికీ యునానిమస్గా ఆఫర్ ఇచ్చినప్పుడు ఈ వారం మీరు ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ప్రకారం మీరు తీసుకుంటే అది మీకు కొంచెం కష్టం అవుతుంది, తర్వాత ఇబ్బంది అవుతుంది, మీకు అది చేయడం అనేది గుదిబండలాగా అవుతుంది. ఇది ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి మనం చూసుకుంటే వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటే ఈ వారం వరకు కొత్తగా ఏమి మీరు ఈ బిల్డ్ చేయకండి. మీరు యథారాజా తదా ప్రజలాగా మీ వ్యాపారం ఎలా సాగుతుందో అలా సాగనియండి. కొత్తగా ఏవి కూడా మీరు చేసుకోకండి. ఈ వారం మీ బిజినెస్లో యాడ్ చేసుకోకండి ఈ వారం వరకు. నెక్స్ట్ వీక్స్ బాగానే ఉంది, ఈ వారం కొంచెం ఈ ఒక్క విషయానికి అనుకూలంగా లేదు. ఇక మిగతా అన్ని విషయాల్లో బాగా ఉంది. గృహిణీలకి బాగా ఉంది ఈ వారం. అయితే ఇక్కడ ఈ పాయింట్ గృహిణీలకు ఎలా అప్లికేబుల్ చేయాలంటే సపోజ్ మీరు ఇప్పుడు అంటే ఏదైనా మీ ఇంటికి సంబంధించినవి ఏవైనా ఒక ఐటెం కొనాలంటే ఈ వారం వరకు కొనకండి. ఈ వారం కొంటే అది తరచు రిపేర్లు రావడము, తలకాయ నొప్పి. ఒక్కొక్కసారి కొన్ని వస్తువులు మనం కొన్నప్పుడు ఇంకా మనకి ఇసుకొచ్చి అవతల పడేయడమే కానీ ఏళ్ల తరబడి మన్నుతాయి, అంత నాణ్యంగా దొరుకుతాయి మనకి. సమయం వేళ విశేషం అంటాం దీన్నే. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వేళ విశేషం బాగున్నప్పుడు ఇది గృహిణులకే తీసుకున్న నెల నుంచి ప్రాబ్లం వస్తుంది. అంటే అసలు మనం ఆ వస్తువు కొన్నదానికి పెట్టిన ఖర్చు కంటే దాన్ని రిపేర్లు చేయించడానికి పెట్టే ఖర్చే ఎక్కువైపోతుంది. ఈ వారం గృహిణులకి ఇలాగా ఇప్పుడు నేను ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఎలాగైతే చెప్పానో గృహిణులకైతే మీరు వృషభ రాశి వృషభ లగ్నంలో పుడితే ఇలాగా కొత్త ఐటమ్స్ ఇంటికి ఏం కొనుక్కురాకండి. అది ఏవైనా సరే మరి ఇంకా తప్పదు అర్జెంటుగా తీసుకోవాల్సినవి అంటే అది ఓకే పర్వాలేదు కానండి. కొంచెం నెక్స్ట్ వీక్ కూడా తీసుకున్న పెద్ద కంపలు మునిగే విషయాలు ఏం లేవు అనుకున్నవి ఏవైనా ఉంటే కనుక నెక్స్ట్ వీక్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం వరకు అవాయిడ్ చేసేయండి. ఇంకా సీనియర్ సిటిజన్స్కి అంతా బాగానే ఉంది, విద్యార్థులకి నార్మల్గానే ఉంది, మిగతాదంతా కూడా బాగుంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకుంటే చక్కటి అనుకూలతలు వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు చూస్తారు. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీ వ్యయస్థానంలో శుక్ర భగవానుడు, మీ రాశిలో గురు భగవానుడు సంచారం చక్కగా చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వైవాహిక జీవితంలో చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఈ వారం అంతా కూడా. మీరు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు చాలా హాయిగా అనిపిస్తుంది. అలాగే కొంత కంఫర్ట్స్ పెరుగుతాయి మీకు ఇంట్లో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా కంఫర్ట్ జర్నీ చేయాల్సి వచ్చినా అంతకుముందు మీ జర్నీస్ కంఫర్టబుల్గా ఉన్నా లేకపోయినా ఈ వారం కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. కొంత లగ్జరీస్గా వెళ్తుందంటే ఒక యోగంగా ఎక్కువగా మీరు కష్టపడకుండా మీ పనులన్నీ మీకు సులువుగా అయ్యే విధంగా గోచారంలో ఉన్న గ్రహదేవతలు దీవిస్తున్నాయి. ఈ వారం మీకు తెలియకుండానే కొంచెం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు. అంటే మీకు తెలియకుండా అని అంటాం కూడా కరెక్ట్ కాదు, మీకు తెలిసే చేస్తారు. కొంచెం ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడానికి ఎటన్నా బయటికి వెళ్దాము, ఏదైనా ఒక ప్లెజర్ ట్రిప్స్ కావచ్చు, లేదంటే హోటల్స్కి వెళ్ళి రావడం, ఇలాంటి వాటికి కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి. ఇది మీరు మీ అంతటా మీరు హోల్ అండ్ సోల్గానే తీసుకుంటారు. ఒకవేళ మీరు ఎక్కువగా బయటికి వెళ్ళని తత్వం కలవారు అయినా కూడా ఈ వారం వెళ్తారు. సో మామూలుగా ట్రిప్స్ వెళ్ళడం మాకు క్వైట్ కామన్ అండి. వారానికి ఒకసారి హోటల్కి వెళ్ళేసి వస్తూ ఉంటాము. సో కొంచెం మేము లైఫ్ కష్టపడుతూ ఉంటాము, ఎంజాయ్ చేస్తాము, రెండూ చేస్తాము అనే కోవలోకి మీరు వస్తే కనుక ఈ వారం బియాండ్ ఉంటుంది. ఎప్పుడు మీరు రెగ్యులర్గా చేసేది కాకుండా ఇంకా ఎక్కువగా మీరు ఎంజాయ్ చేయడానికి అవకాశం. అంటే టోటల్గా
ఎంజాయ్ చేపిస్తున్నారు గ్రహదేవతలు. ఒక రిలాక్స్, ఒక చిల్ మోడ్లోకి తీసుకెళ్తున్నారు. అది కూడా ఇంట్లో కూడా ఉంటుంది, బయటకు వెళ్ళి చిల్ అవుతారు. 2 రకాలుగా కూడా మీకు అవకాశాన్ని కలిగిస్తున్నాయి ఇప్పుడు గోచరంలో ఉన్న గ్రహదేవతలు. దీంట్లో ఏంటంటే ఒక విషయము, మీరు ఏదన్నా అంటే దీన్ని మీరు ఇంకొక రకంగా కూడా మలుచుకోవచ్చు. మీకు అంటే ఒకవేళ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అది ఉంటే కనుక గ్రహదేవత ఇంకొక రకంగా కూడా మీకు అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు డెఫినెట్గా ఏదో ఒక చోటకైతే వెళ్తారు. సో డబ్బు ఎంత అవుతుంది అనేది మీకు క్యాలిక్యులేట్ చేస్తే మీకు తెలుస్తుంది. సో దానికి తగ్గట్టు ఏదైనా ఒక ఐటెం కొనుక్కుంటే ఇంట్లో ఉంటుంది కదా, ఒక గిఫ్ట్ కొనుక్కుంటే మీ శ్రీమతి గారికి ఇచ్చిన లేదా మీ పిల్లలకి ఇచ్చిన, అదొకటి ఉండిపోతుంది, ఎప్పటికీ మెమరీ లాగా ఉండిపోతుంది. అంటే మీ బడ్జెట్ని బట్టి. సో ఎక్కువ హై బడ్జెట్ అనుకోండి, దానికి తగ్గట్టు గోల్డ్ కొనుక్కోవడానికి అది ఆ ట్రిప్ ఒకటి క్యాన్సిల్ చేసుకొని, ప్రెషర్ ట్రిప్పే కాబట్టి దాని బదులు గోల్డ్ కొనుక్కుంటే మీకు యోగం బలపడుతుంది. మీరు ఎంత డబ్బు ఖర్చు చేయాలనుకుంటున్నారో దానికి తత్తుల్యంగా ఏదైనా ఒక మంచి ఐటెం కొనుక్కొని గిఫ్ట్ చేస్తాం మీ ఇంట్లో వాళ్ళకి. ఇది ఇంకా బాగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర భగవానుడు కంఫర్ట్స్కి ఖర్చు పెట్టేస్తున్నాడు. గురు భగవానుడు మీరు కనుక ఇద్దరు చెప్తున్నారు, శుక్ర భగవానుడు ఇచ్చే కంఫర్ట్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు, అయిపోతుంది అంతే. ఇంకా మళ్ళీ తిన్నది అరిగిపోతుంది, నెక్స్ట్ రోజు నార్మల్గానే ఉంటుంది. అదే గురు భగవానుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మీకు ఇదే మీరు గిఫ్ట్ కొని మీ ఇంట్లో వాళ్ళకి ప్రజెంట్ చేస్తే ఈ కొన్న వస్తువు మీకు కలిసి వచ్చేట్టు నేను చూస్తాను. అంటే ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఒక 6 నెలల వరకు ఉంటుంది. 6 నెలల వరకు మీకు ఏదో ఒక మంచి చూస్తూనే ఉంటారు. కనీసం 3 మంచి విషయాలు మీరు, గుడ్ న్యూస్లు మీరు వింటారు. సో దీన్ని ఇలా మలుచుకోమని 2 గ్రహాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ప్లానెట్స్. అంటే ఆయన దైత్య గురువు, ఈయన దేవగురువు. సో ఆయన ఇస్తున్నప్పుడు మరి ఈయన సెకండ్ హౌస్లో ఉండి ఈయన ప్రామిస్ చేస్తున్నాడు గురు భగవానుడు. ఈయన ప్రామిస్ ఇలా ఉంది. ఈ రెండిట్లో ఏ ప్రామిస్ తీసుకుంటారనేది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. అంటే జస్ట్ అనాలిసిస్ చెప్పడం వరకే మా జ్యోతిష్యుల పని. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మీ వంతు. కాకపోతే గురు భగవానుడిని మీరు హానర్ చేస్తే డెఫినెట్గా 6 నెలల్లో 3 గుడ్ న్యూస్లు వింటారు. వస్తువు కూడా ఉంటుంది. ఖర్చు చేసుకుంటే ఉంది, డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఆనందం ఉంటుంది మనం వెళ్ళిన దానికి, ఖర్చు పెట్టిన దానికి. బట్ తర్వాత నార్మల్ అయిపోతుంది. యథా రాజా తథా ప్రజలకు. ఒక వస్తువు ఒక్కొక్కసారి ఉంటుంది చూసారా, మనం పిల్లలకి కావచ్చు, మనకే కావచ్చు, ఒక వస్తువు కొనుక్కుంటే అది చాలా సెంటిమెంట్ అయిపోతుంది. అది మొత్తం జీర్ణం అయిపోయిన, పూర్తిగా జీర్ణం అయిపోయిన అది తీయరు. నేను చాలామందిని చూశాను, ఒక మోటార్ సైకిల్, స్కూటర్తో సహా. ఇప్పుడు స్కూటర్లు ఎక్కువ లేవు, మా చిన్నప్పుడు ఉన్నాయి. ఒకళ్ళని నేను చూశాను ఇప్పుడు మొన్న 3 years బ్యాక్ కూడా. ఆ స్కూటర్ మొత్తం డొక్కు అయిపోయింది. ఏం లేదు అందులో అసలు. అంటే పాత సామాను వాడు కూడా కొంటాడో లేదో డౌటు, అంత జీర్ణావస్థకి వెళ్ళిపోయింది. అయినా వాళ్ళ ఇంటి ముందే పెట్టుకుంటారు. ఎందుకండి అంటే మాకు అది సెంటిమెంట్ అండి, అది వచ్చినప్పటి నుంచి కలిసి వచ్చింది. ఇలా మన లైఫ్లో కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు కొనే వస్తువు అది చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు, ఒక కలమే అవ్వచ్చు, ఒక బుక్కే అవ్వచ్చు, లేదా పెద్ద వస్తువే కావచ్చు, సిల్వర్ ఐటెం కావచ్చు, గోల్డ్ ఐటెం కావచ్చు. అది డెఫినెట్గా వస్తువు తెచ్చుకోవడంతో ఎనర్జీ మీ ఇంట్లోకి కలిగిస్తున్నాడు. అంటే ఇక్కడ మీరు సానుకూల శక్తులకి మీరు వెల్కమ్ చెప్తున్నట్టు మీ ఇంటికి. అది గురు భగవానుడు ఆశీస్సులతోటి జరుగుతుంది. ఇది ఈ వారం మీకున్న అత్యద్భుతమైన అనాలిసిస్. ఎలా వినియోగించుకుంటారనేది నాకు తెలిసి మీరంతా చాలా విఘ్నులు. మిథున రాశి అంటేనే మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉంటారు మిథున రాశిలో పుట్టిన వాళ్ళు. సో మీరు డెఫినెట్గా సద్వినియోగం చేసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇవి మీ రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి. ఈ వారం దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మీ రాశి నుంచే. మీరు ఒక స్పెషల్ రాశి కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఎందుకంటే ఆయన ఎప్పుడు దక్షిణాయనం ప్రారంభం అవ్వాలంటే అన్ని రాశుల వాళ్ళకి సూర్యనారాయణమూర్తి కర్కాటక రాశిలోకి వస్తేనే అవుతుందని. ఇదొక స్పెషల్ బ్లెస్సింగ్. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ వారం మీకు ఎలా ఉంటుందన్న విషయాన్ని మనం చూసుకుంటే అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. మీకు లాభస్థానంలో శుక్రుడు, వ్యయ స్థానంలో గురు భగవానుడు వాళ్ళ సంచారం, అలాగే మీకు ద్వితీయ స్థానంలో మంగళ్ కేతుతోటి. సో ఈ ద్వితీయ స్థానం మంగళ కేతు సంచార ఫలితం నేను ఆల్రెడీ చెప్పాను, మన ఛానల్లో ఉన్నాయి. అవి ఒకసారి చూడని వాళ్ళైతే దాని గురించి నేను ప్రత్యేకంగా వీడియోసే చేశాను. సో మనం మిగతా గ్రహస్థితులను కూడా కంపేర్ చేసుకుంటే కనుక ఈ వారము సూర్యనారాయణమూర్తి మీ రాశిలోకి రాకముందు మీకు వ్యయంలో సంచారము, ఇవన్నీ కూడా ఈ వారం మీకు అంటే ఒక్కొక్కసారి అన్నీ మంచి శకునములే, ఎటు చూసినా మంచి శకునాలే కనిపిస్తూ ఉంటాయి చూసారు. అది ఈ వారం కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో ఉన్నవాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు. మీరిప్పుడు ఒక ప్రోటోకాల్లో ఉన్నారు.
ఈ ప్రోటోకాల్ ఎవరిచ్చారు? మనం పెట్టుకునే ప్రోటోకాల్ కాదు, లేదా మన పదవి మన అర్హతను బట్టి అధికారులు ఇచ్చే ప్రోటోకాల్ కాదు. ఇక్కడ మన అర్హతను బట్టి దేవుడు దేవతలు ఇచ్చే ప్రోటోకాల్. దీన్ని మ్యాక్సిమం 90% అందరికీ అప్లికబిలిటీ ఉంటుంది. ఒక్క 10% ఆఫ్ ద పీపుల్కి అప్లికేబిలిటీ ఉండదు. అది ఎవరికంటే మీ జన్మజాతకంలో గురుబలం లేకపోయినా శుక్రబలం లేకపోయినా అది మీకు పూర్తిగా అప్లికేబిలిటీ ఉండదు. 30% అప్లికేబిలిటీ ఉంటుంది. అప్పుడు కూడా ఉంటుంది, 30% ఉంటుంది. అసలు మీకు గురుబలము లేకుండా లేదు, అలాగని బాగా ఉండట్లేదు, న్యూట్రల్గా ఉందంటే అప్పుడు మీకు అప్లికేబిలిటీ ఉంటుంది. గురుబలము ఉంది, శుక్రబలము ఉంది. అసలు ఇంక ఈ ప్రోటోకాల్ అనేది వర్ణనాతీతం. అంటే భగవద్భక్తుల్ని అమ్మవారు ఎలా కొమ్ము కాస్తుంది అన్న విషయాన్ని మీరు ఇప్పుడు చూస్తారు. అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, భగవంతుని పూజిస్తూ ఉన్నాము, రిజల్ట్స్ వస్తాయో రావా. చాలామందికి నమ్మకం ఉంటుంది దైవం మీద, చూస్తారు, ఎక్స్పీరియన్స్ అవుతారు. కొన్నిసార్లు కాలవశాత్తు రాక్షసులు ప్రేరేపిస్తే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. దేవుడికి ఇంత పూజ చేసాం, ఏం చేశాడు అని చెప్పేసి. ఇప్పుడు మటుకు కర్కాటక రాశి లగ్నంలో ఉన్న వాళ్ళకి నేను కండిషన్ చెప్పాను, గురుబలం మరీ పాడైపోతే అంత చూడరు, కానీ లేకపోతే డెఫినెట్గా చూస్తారు. భగవంతుడు మనల్ని ఎలా కరుణిస్తున్నాడు అన్నది, ఎలా కొమ్ము కాస్తున్నాడు, ఈ విషయాలు లిటరల్గా ఎక్స్పీరియన్స్ అయ్యే కోవలో ఉండేది కేవలంగా ఒక్క కర్కాటక రాశి వారు మాత్రమే. కర్కాటక రాశిలో పుట్టిన, కర్కాటక లగ్నంలో పుట్టిన ఇద్దరికీ ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఎందుకు మాత్రమే అని చెప్తున్నాను, ఎందుకు ఓన్లీ అని చెప్తున్నానంటే దానికి కారణము ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు. దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యేప్పుడు గురు భగవానుడు అంటే శుభకర్తరిలో ఉంది ఈ దక్షిణాయన పుణ్యకాలం. శుభకర్తరిలో ఉండడం వల్ల, అది మీ రాశి అవ్వడం వల్ల శుభశకునాలు కనిపిస్తాయి. అడుగడుగున మీరు అమ్మవారిని పూజిస్తూ ఉంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు కనిపిస్తూ ఉంటాయి. అడుగడుగున మీరు ఒకవేళ శివుడిని పూజిస్తుంటే శివుడు ఆశీస్సులు, ఒకవేళ మీరు గోవిందుని పూజిస్తుంటే గోవిందుడి యొక్క ఆశీస్సులు మీకు తెలుస్తూ ఉంటాయి. ఈ వారం ఇది చాలా స్పెషల్ విషయము. దీనికోసం మీరేం చేయనక్కర్లేదు. నేను రెమెడీ చెప్తాను కాబట్టి అది నామం తలుచుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఇదంతా ఏంటంటే అన్నీ శుభశకునములు. అంటే అప్పుడు బిజినెస్ వాళ్ళకి బాగుంటుంది, ఉద్యోగస్తులకి బాగుంటుంది, దాంతోపాటు విద్యార్థినులకి బాగుంటుంది, గృహిణులకి బాగుంటుంది, సీనియర్ సిటిజన్స్కి బాగుంటుంది. అన్నీ మంచి శకునములే అన్నప్పుడు మరి మనం చేపట్టే ప్రతి పనులు కూడా భగవంతుడే దగ్గరుండి మన చేత నిర్విఘ్నంగా జరిపిస్తూ ఉంటారు. ఈ వారం మంచి గుర్తింపు, గౌరవం వస్తాయి భగవంతుడి యొక్క కృపా కటాక్షాల వల్ల. దేవుడు మేలు చేస్తే మనకి జీవితం చల్లగా ఉంటుంది. పాత సినిమాల్లో ఒక సీనియర్ నటుడు డైలాగ్ ఇది, దేవుడు మేలు చేస్తే వీడికి కీడు చేస్తాడని సరదాగా అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే దేవుడు మేలు చేస్తాడు. మేలు చేసే శుభ సమయము కర్కాటక రాశి లగ్నంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. ఈ వారం మీరు జస్ట్ ఆ ఫలితాన్ని చూడడానికి రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. భగవంతుడు అమ్మ ఒళ్ళో అంటే ఒక పసిపాపకి తల్లి ఎలాగ అన్నీ తానే చమ్మకూర్చి పెడుతుందో, ఈ వారం మనం చేసే ప్రయత్నాలకి, మనం చేసే పనులకి భగవంతుడు సఫలీకృతం చేస్తాడు. అంటే అన్ని పనులు కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం చాలా చక్కగా నిస్సందేహంగా ఉంది కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఒకవేళ మీకు గురుబలం లేకపోతే గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. గోవులకి గోగ్రాసం తినిపించడము, దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రం చదవడము, దత్తాత్రేయ స్వామివారి స్తోత్రం చదవడం, ఇలాంటివి మీరు ప్రత్యేకంగా చేయాలి గురుబలం లేకపోతే. ఎందుకంటే ఇది ఈ వారం ఉన్న పాజిటివ్ రిజల్ట్స్ని మీరు పూర్తిగా తీసుకోవాలి కాబట్టి చేయాలి. ఓకేనా అండి? ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు. సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీ రాశాధిపతి అయిన సూర్యనారాయణమూర్తి ఈ వారం నుంచే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ వారం ఏంటంటే మీకు ఒక చిన్న ఇది అంటే నా ఉద్దేశము ఒక చిన్న జాగ్రత్త అని చెప్పచ్చు సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు. అదేంటంటే మీ ఆరోగ్యం పట్ల మీరు కొంత శ్రద్ధ వహించాలి ఈ వారం వరకు. అంటే ఎప్పుడు మనం శ్రద్ధ వహించాలి. ఈ వారం ఏమైపోతుందంటే పని ఒత్తిడి ఇప్పుడు పని ఒత్తిడి ఎప్పుడు ఉంటూ ఉంటుంది. ఒక్కోసారి మనకి పని ఒత్తిడి మనకి గ్రోత్ని ఇస్తుంది, మనకి డెవలప్మెంట్ని ఇస్తుంది అన్నప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడతాం కదా. అలా ఈ వారం ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగస్తులు అనుకోండి,
మీకు ఒక టాస్క్ ఇస్తారు, ఇది చేస్తే ఇన్సెంటివ్స్ ఇస్తాం, బోనస్ ఇస్తాం. అంటే బోనస్ అంటే నార్మల్గా ఇస్తారనుకోండి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాం, అప్గ్రేడ్ అవుతాం. ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కదా. అది ఈ వారం ఉంటుంది, మీకు ఛాలెంజింగ్ టాస్క్ ఉంటుంది. అది మీరు విన్ అయ్యే విధంగా కూడా ఉంటుంది. ఇక్కడేం ప్రాబ్లం లేదు వృత్తిపరంగా. అలాగే వ్యాపారస్తులు మీ బిజినెస్ పెంచుకోవడానికి, మీ వ్యాలెట్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, అన్లాక్ చేసుకోవడానికి ఇప్పుడు ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి సదావకాశాన్ని కలిగిస్తున్నాయి గ్రహ దేవతలు. అయితే వ్యాలెట్ని అన్లాక్ చేసుకుంటే డబ్బులు ఎక్కువ మనం దాచుకోవచ్చు, అంతే. అదే చెప్తారు జ్యోతిష శాస్త్రంలో. అయితే ఈ క్రమంలో ఎట్ వాట్ కాస్ట్ మన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా పని 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 అని పరుగులు పెట్టకూడదు. పెడితే వచ్చే వారాల్లో హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మేజర్ అని కాదు, మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడుతుంది మేజరా మైనరా అనేది. అందువల్ల ఏంటంటే పని ఒత్తిడి ఎంత ఉన్నా టైంకి తీసుకోవడానికి ప్రయత్నించండి. 1000 స్థానంలో మీ రాష్ట్రాధిపతి సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు ఇది శుభకర్తరిలో కూడా ఆయన ఉన్నాడు. ఎందుకంటే గురు భగవానుడు యొక్క శుభకర్తరి, గురు భగవానుడు 1000 స్థానంలో రవికి సంచారం జరుగుతుంది మిథున రాశిలో. దీనివల్ల ఏంటంటే శుభకర్తరిలో ఉన్నాడు, మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు, మీకు కాన్ఫిడెన్స్ని పెంచుతున్నాడు. మీరు అనుకున్న టాస్కులు, గోళ్ళు మీరు రీచ్ అవ్వడానికి చక్కగా విద్యార్థులు అందరికీ కూడా అవకాశాన్ని కలిగిస్తున్నాడు. కానీ ఈ క్రమంలో ఏంటంటే మీకు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తారు. పనిలో పడి టైంకి తినకపోవడం. అందులో సూర్యనారాయణమూర్తి టైం డిసిప్లిన్ బాగా సూచిస్తాడు. ఈ వారం వరకు మీరు ఎక్కడ ఉన్నా ఒక టైం పెట్టుకున్న ఆ టైంకి మీ మీల్, మీ డిన్నర్ కంప్లీట్, మీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యేట్టు చూసుకోండి. ఇలా మీరు చూసుకుంటే అసలు ఆరోగ్యానికి ఇబ్బంది ఏం లేదు. పనిలో ఉన్న కాసేపు ఆగి తింటా, అరగంట ఆగి తింటా, పావు గంట ఆగి తింటా, గంట ఆగి తింటే ఇలా డిలే అయిపోతే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. ఈ ఒక్క విషయంలోనే జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ వారం సింహరాశి, సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి బాగా ఉంది. అయితే ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇలా ఉంది. విద్యార్థులకు కూడా చదువు విషయంలో మరి చదువుకోవాలి. చదువుకోవడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఎప్పుడు అనుకూలంగానే ఉంటుంది. అంటే ఈ వారం మీకు తొందరగా అర్థమైపోతాయి. అర్థం అవడం వల్ల ఒక్కొక్క చాప్టర్ తిరిగేస్తూ ఉంటారు, అన్నీ చేసేస్తూ ఉంటారు. కానీ టైంకి తింటూ చదువుకోండి, అదొకటి చేయండి. అంటే ఒక్కొక్కసారి ఏదైనా ఒక మైండ్ ఒక దాంట్లోకి మనల్ని తీసుకెళ్ళిపోతే ఇంకా అందులోనే ఉంటుంది, బయటికి రాదు. మన నిత్య దైనందిన చర్యలు కూడా మనల్ని చేయనిది. అలా కాకుండా చూసుకోండి, అదొక విషయము. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ గృహిణులకి ఎలా అప్లికేబుల్ చేయాలి పాయింట్. గృహిణులకి ఏంటంటే మీరు పని ఒత్తిడి ఎంత ఉన్నా సరే టైంకి మీరు ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు గృహిణులు అయితే మీ ఇంట్లో ఉన్న అంటే ఒక్కోసారి సంతోషం సగం బలం. బాగా ఆనందంగా ఉన్న కడుపు నిండిపోయినట్టుండి తినం, మన ఆహారం తీసుకోం. సో గృహిణులకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. సో మీ ఇంట్లో ఉండే మీ శ్రీవారు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, వాళ్ళు చెప్పే శుభవార్తల వల్ల లేదా మీరు ఎక్కడి నుంచి ఏదైనా శుభవార్తలు వినడం వల్ల కడుపు నిండిపోయినట్లు అనిపించి కొంచెం స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఏ కారణాల వల్ల కూడా కావచ్చు, ఆహారాన్ని టైంకి తీసుకోవడం ఈ వారం వరకు అసలు ఎప్పుడు చేయాలి, ఈ వారం వరకు మటుకు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి గృహిణులు కూడా. అప్పుడు మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే వారాల్లో రావు. మైనర్ అవ్వచ్చు, మేజర్ అవ్వచ్చు, అది మళ్ళీ మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ అసలు అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా, అడుసు తొక్కకుండా ఉంటే కాలు కడుక్కోక్కర్లేదు కదా. టైంకి ఆహారం తీసుకోవడం అనేది ఒక్కటి ఈ వారం ప్రాక్టీస్లో పెట్టుకుంటే చాలా చక్కటి ఫలితాలు ఆరోగ్యపరంగా చూస్తారు, ఫైనాన్షియల్ మ్యాటర్లో చూస్తారు, మానసికంగా మెయిన్లీ చూస్తారు. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి, సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీకు చాలా అంటే చాలా మంచి సమయం. ఏదన్నా ఒకటి మీరు అనుకుని అది డబ్బులు లేక ఆగిపోయి ఉంటే, ఒక పని చేద్దామని అనుకుంటే ఆ పని డబ్బు ఉంటేనే చేయగలుగుతాం. డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది, ఇప్పుడు అంత లేదు. కానీ అది ఇంపార్టెంట్ పనే, చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? కారణము డబ్బులు సమకూరట్లేదు. ఇలాంటివన్నీ కూడా ఈ వారం సానుకూలం అవుతాయి. అంటే డబ్బు అడ్జస్ట్మెంట్ చక్కగా అవుతుంది మీకు ఈ వారం. ఒక్కొక్కసారి డబ్బు విషయం కూడా కాకపోవచ్చు. డబ్బులు ఉన్నా ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఆ పని మీరు అనుకున్నట్లు చేయడానికి పరిస్థితులు కూడా సహకరించకపోవచ్చు, లేదా తదనుగుణంగా మీరు అనుకున్నట్టు ఉండకపోయినా కూడా మీరు చేయలేకపోవచ్చు ఆ పనులు. అది సో ఎలాగ చూసుకున్నా మనము ఈ వారము మీరు అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి. అది డబ్బు వల్ల ఆగిపోయినా లేదా పరిస్థితులు అనుకూలించక ఆగిపోయి ఉన్నా ఈ రెండు కండిషన్స్ డెఫినెట్గా ఉంటాయి. రెండిట్లోనే కదా ఏదైనా పనులు ఆగిపోయేది. వాటితో ఆగిపోయి ఉన్నవన్నీ కూడా
ఈ వారం ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్తాయి. అయితే ఈ వారం ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిన పనులు మీరు ఒక చిన్న కాంప్రమైజ్తో చేయాల్సి వస్తారు ఆ పని. ఇప్పుడు డబ్బు అనుకుంటే డబ్బు గురించి ఆగి ఉంటే కనుక డబ్బు అయితే వస్తుంది. అయితే ఆ పని చేసేప్పుడు మొదలుపెట్టి చేసేప్పుడు మీకు ఇష్టం లేకుండా ఒక చిన్న ఆబ్లిగేషన్తో చేయాల్సి వస్తుంది. చేస్తారు, కానీ మీకు ఒక చిన్న ఆబ్లిగేషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అబ్బా ఇది ఇలా చేయాలా ఇప్పుడు, మనం ఇలా అనుకోలేదు కదా, వేరే రకంగా కదా అనుకున్నది అని, లేదా ఎవరి సలహాలు సంప్రదింపులైనా తీసుకొని ఆ ఆబ్లిగేషన్తో చేయాల్సి రావచ్చు. ఇలా కాకపోతే సపోజ్ ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా పెట్టాలని అనుకున్నప్పుడు మీరు అనుకున్న మ్యాన్ పవరు మీరు ఒకళ్ళని అనుకుంటే ఇంకొకళ్ళని పెట్టుకోవాల్సి రావచ్చు. అలాగా ఇంకొక రకంగా మనం అప్లై చేస్తే ఉద్యోగస్తులకి మీరు మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు, అది వస్తుంది. అంటే అక్కడ కూడా మీకు అనుకున్న పని అవుతుంది. కాకపోతే అక్కడ మీకు నచ్చకపోవచ్చు ఆ ప్లేస్ అనేది. మీకు వచ్చిన ప్లేస్ ఉద్యోగం నచ్చుతుంది, వచ్చిన ప్లేస్ నచ్చకపోవచ్చు. లేదా ఆ ప్లేస్ నచ్చినా కూడా ఒకవేళ అక్కడ ఏదైనా ఒకళ్ళు మీకు ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు ఆల్రెడీ అక్కడ. ఇలా ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అంటే ఎలాగైతే ఒక చిన్న అసంతృప్తి ఇస్తున్నారు ఈ సంవత్సరం ఈ వారం గ్రహదేవతలు. బట్ పనులు అయితే ముందుకు సాగుతాయి, ఒక చిన్న అసంతృప్తితోటి ముందుకు సాగుతాయి. ఇదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం. ఇదొకటి అంటే అన్ని పనులన్నీ కూడా వేగవంతంగా అవుతాయి. సూర్యనారాయణమూర్తి కృప ఈ వారం చక్కగా ఉంది. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వారందరికీ కూడా ఆరోగ్యం విషయంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి కనుక అవన్నీ కూడా చక్కగా సెట్ రైట్ అవుతాయి. అమ్మయ్య అని కాస్త ఊపిరి పీల్చుకునే సమయం అనుకోండి ఈ వారము. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా మీకు కంటి సమస్యలున్నా, పంటి సమస్యలున్నా, ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా సెట్ రైట్ అయ్యే శుభ సమయం. కొంత ఏంటంటే ఈ వారం మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ చేత ఎక్కువ పనులు చేయించుకుంటారు. మీరు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, గృహిణులైనా కొంచెం మిమ్మల్ని అవసరాలకు వాడుకుంటున్నారేమో అని మీకు అనిపిస్తుంది. అది అవసరానికి వాడుకోవడం ఒక్కొక్కసారి ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఒక్కోసారి మాటల ద్వారా కూడా కావచ్చు, మాట సహాయం కావచ్చు, లేదా మీ ముందు కబుర్లు చెప్తున్నారు, కాకపోతే మీకు అంటే మీ ముందు చెప్పినంత కబుర్లు చెప్పినంత విధంగా మీ వెనక ఉండట్లేదు, మిమ్మల్ని ఏదో జస్ట్ ఒక పావులాగా వాడుకుంటున్నారేమో, వాళ్ళకి ఫేవరిజం కోసం కావచ్చు, లేదా వాళ్ళు అనుకున్న పని అవ్వడం కోసం మీరు ఏమైనా పావులాగా వాడబడుతున్నారా అని మీకు సంశయాలు వస్తాయి ఈ వారము. అది అంటే అక్కడ మీకు కొన్ని వాస్తవాలు తెలుస్తాయి మీకు కళ్ళకు కట్టినట్టు. అది ఈ వారం అంటే అప్పుడు అనుకుంటారు మీరు, అరే నన్ను వాడుకుంటున్నారు వీళ్ళు అని, నేనేంటి ఇంత నిద్రమత్తు మొహంలా ఉన్నాను, ఇలా ఏంటి నేను ఎలా యూజ్ అవుతున్నాను వీళ్ళకి అని అనుకుంటారు, కళ్ళు తెరుస్తారు. ఎందుకంటే ఈ వారం గురు భగవానుడు మీకు దశమ స్థానంలో ఉండి ఇస్తున్న ఫలితాలు ఇవి. అంటే మిగతా గ్రహాలు కూడా మనం చూసుకుంటే నవమ స్థానంలో శుక్ర భగవానుడు కూడా చూసుకుంటే ఇలాగా వాడుకోవడం ఉద్యోగస్తుని కావచ్చు, వ్యాపారస్తుని కావచ్చు, ఎవరికైనా సరే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఒక్క విద్యార్థినులకి, సీనియర్ సిటిజన్స్కి, వీళ్ళిద్దరికీ ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. ఇక మిగతా ఎవరికైనా ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఫోన్లో ఇంతటితో పోయింది, తెలుసుకున్నాం, ఇప్పటికైనా భగవంతుడు దయ వల్ల మనం తెలుసుకున్నాము అన్న విషయాన్ని ఈ వారం మీరు గ్రహిస్తారు. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉద్యోగస్తులకి చాలా మంచి కర్టన్ రైజర్ ఈ వారం చాలా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగస్తులకి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. మీకు వర్క్ ప్లేస్లో అన్సర్టెనిటీస్ ఏమన్నా ఉంటే అవి తొలగిపోయే శుభ సమయం ఇది. అన్సర్టెనిటీస్ తొలగిపోతే అధికారుల యొక్క సపోర్టు బాగా ఉంటుంది. మీ హయ్యర్ అఫీషియల్ యొక్క సపోర్ట్ తోటి, కొండంత బలంతో, ఉత్సాహంతో పనులన్నీ కూడా వేగవంతంగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా చాలా మంచి శుభ సమయం తులారాశిలో పుట్టిన వాళ్ళకి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా. మీకు వ్యాపారస్తులైతే ఈ వారం మీకు ఆర్థికంగా పురోభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. అంటే మీ వ్యాపారము అంతకుముందు వారాలతో కంపేర్ చేసుకుంటే ఈ వారం చాలా బాగా వెళ్తుంది, చాలా సాఫీగా వెళ్తుంది, సంతోషంగా కూడా అనిపిస్తుంది. మీ వ్యాపారం అంటే బాగా వెళ్తుంది, సెట్ అవుతూ ఉంది, చాలా బాగా ముందుకు వెళ్తుంది, ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్తున్నాను అని అనుకునే శుభ సమయము. ఈ వారం మీరు అంతర్గత శత్రువులతోటి ఇబ్బంది పడతారు.
అంతర్గత శత్రువులతోటి ఇబ్బంది పడడం అంటే విషయాలు ఏమీ ఉండవు, కానీ మీకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మిమ్మల్ని, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఎక్కడికైనా గెట్ టుగెదర్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఏ రకంగా అయినా సరే మీరు బయట వ్యక్తులతో అసోసియేట్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు మీకు చాలా సర్కాస్టిక్గా అనిపిస్తాయి. ఈ సర్కాస్టిక్గా అనిపించి వాళ్ళు మిమ్మల్నే అంటున్నారేమో, ఇలాంటి ఇల్యూజన్స్లోకి మీరు వెళ్ళిపోతారు. ఈ వారం భ్రమలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం వాళ్ళు ఖచ్చితంగా అంటే మీకు కోయిన్సైడ్గా మీకు అంటే అవన్నీ కూడా యాదృచ్ఛికంగా కనెక్ట్ కూడా అవుతాయి వాళ్ళు అన్న మాటలు. కానీ వాళ్ళు మిమ్మల్ని ఉద్దేశించి అనరు. ఇప్పుడు ఈ విషయం మీరు ఈ వీడియో చూసినా మీకు అలాంటి సిచ్యువేషన్ వస్తే అదే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తున్నారు మాటల ద్వారానే. ఎవరెంత చెప్పినా ఈ విషయంలో మీకు నాకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది, వాళ్ళు మనల్ని అన్నారు, కావాలనే అన్నారు అన్న ఇది ఎక్కువగా అనిపిస్తుంది. దాంట్లోకి మీరు లోబడకండి అంతే. ఎందుకంటే ఆ దాంట్లోకి లోబడితే నష్టం అంటూ ఏమీ ఉండదు, కాకపోతే మీ ఆనందాన్ని తినేస్తుంది అది. మన ఆనందాన్ని తినే దేన్ని మనం ఎంటర్టైన్ చేయకూడదు, కాబట్టి లోబడకండి అంతే. సో ఈ వారం ఏంటంటే మీకు కొంచెం అవమానం జరిగినట్లు అనిపిస్తుంది బయట లేదా ఇంట్లో వాళ్ళతోటి, కొంచెము తేడాగా మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది. ఇది ఎవరికి అప్లికేబిలిటీ ఉంటుందంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మాత్రమే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. గృహిణులకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. సీనియర్ సిటిజన్స్కి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. విద్యార్థినులకి కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. బట్ వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఇద్దరికీ కూడా ఈ విషయంలో అప్లికేబిలిటీ ఉంటుంది. దానికి తోడు దాంతో పాటుగా డబ్బులు కూడా వస్తాయి. అంటే మీరు అనుకున్నట్లు ఆర్థికంగా చాలా మంచి శుభ సమయంగా ఉంటుంది. సో అంతర్గత శత్రువులు అని అనటానికి కారణం ఏంటంటే ఒక్కోసారి మన ఆలోచనలే ఎవరు మన బాధకు కారణం అవ్వరు, ఎవరు మన దుఃఖానికి కారణం అవ్వరు. రాదర్ మనమే మన దుఃఖానికి కారణం అవుతాం. మన ఆలోచనలు, మన భ్రమలు, మన భయాలు, మన ఆందోళనలు, ఇవే సగం ట్రబుల్స్ని మనకి లైఫ్లో ఇస్తాయి. ఎప్పుడు ఆ స్టేజ్లో ఉన్నారు. ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉండదు, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి. దీన్ని మీరు అంతర్గత శత్రువుల్ని తొక్కి పెట్టేసి అసలు ఇలాంటి వాటిలన్నిటికీ తీసి ఆయన పక్కన పెట్టేసి మీ పనులు మీరు చేసుకెళ్తారు. చక్కటి సక్సెస్ కూడా ఉంది. అంటే టెస్టింగ్ అనమాట, డెస్టినీ ఇచ్చే టెస్టింగ్. ఈ వారం బాగుంది. శుక్ర భగవానుడు అక్కడ మీకు యోగాన్ని ఇవ్వాలి. అక్కడ కొంచెం ప్లానెటరీ వార్ కూడా ఉంది ఇప్పుడు మీ రాసే వాళ్ళకి. అందువల్ల శుక్ర భగవానుడు ఇస్తూ ఉంటే గురు భగవానుడు కొంత టెస్ట్ చేస్తున్నాడు. వీళ్ళ అర్హత ఏంటి, వీళ్ళు ఎంతవరకు స్ట్రాంగ్గా ఉన్నారు, అప్పుడు ఇవ్వ నేను ఒప్పుకుంటానని. సో ఈ అర్హతని టెస్ట్ చేసే క్రమంలో అవమానాలు అనిపించినా, బాధ అనిపించినా, తేడాగా అనిపించినా వీటిల్లోనే ఉంటుంది. అది మీరు అసలు పట్టించుకోకండి. లైఫ్లో ఇప్పటివరకు ఏం చూసి ఉండరా మీరు? ఏవో ఒకటి చూసే ఉంటారు కదా. ఇది కూడా అయితే నిన్నటి విషయం ఇవాళకి నిన్న, రేపటికి మొన్న, ఎల్లుండికి జరిగిపోయింది, ఇంకో 10 రోజులైతే గతం, అంతే అనుకోండి. ఇది కూడా అంతే అవుతుంది. కాలానికి మించిన దైవం లేదు, కాలానికి మించిన టీచర్ లేదు, కాలానికి మించిన గ్రేట్ హీలర్ కూడా లేదు. వీటిని మీరు మైండ్లో పెట్టుకోకండి. మైండ్లో పెట్టుకుంటే మీకు వచ్చే ఆపర్చునిటీ స్లాట్ అనేది మిస్ అయిపోతుంది. సో ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. తులారాశి, తులాలగ్నంలో పుట్టిన వాళ్ళు, ఇవి మీ తులారాశి, తులాలగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి శుభ సమయమే, ఆనంద సమయమే. వివాహానికి ప్రయత్నిస్తుంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే సమయము. అలాగే వివాహితులకి మీ లైఫ్ పార్ట్నర్ తోటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేసే సమయం, లేదా మీ ఇద్దరి మధ్య స్పేస్ ఇస్తున్నాడు భగవంతుడు. కనెక్షన్కి ఒక మంచి స్పేస్ ఇస్తున్నాడు. అంటే ఇద్దరు కొంచెం ఎక్కువ టైము మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు స్పెండ్ చేసుకునే టైంని, అలాంటి స్పేస్ని భగవంతుడు కలగజేస్తూ ఉన్నాడు. ఈ వారం మీకు కొంచెం హెల్త్ అంతా బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మీరు డాక్టర్కి ఒకవేళ ఏమన్నా అనిపిస్తే డాక్టర్కి చూపించుకోండి. ఈ వారం మీకు తెలియకుండానే అంటే మీ హెల్త్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయేమో, బాడీలో ఏమైనా చేంజెస్ వస్తుందేమో అన్న భ్రమలోకి మీరు వెళ్ళిపోతారు. అది కేవలంగా భ్రమే.
కాకపోతే ఆరోగ్యం విషయంలో మనం రిస్క్ తీసుకోకూడదు కాబట్టి ఒకవేళ మీకు అలా అనిపిస్తే వెంటనే మీకు దగ్గరున్న వైద్యుని సంప్రదించండి. మీరు ఏ వైద్యుని సంప్రదిస్తారు డెఫినెట్గా ఏం లేదనే వస్తుంది. కాకపోతే కొంచెం ఏంటంటే డాక్టర్ చెప్తే మీకు టెన్షన్ ఉండదు కాబట్టి కొంచెం ఏంటంటే ఆరోగ్యం బాడీలో ఏమైనా అంతకుముందు అసలు మీకు చెమటలు పట్టని బాడీ అయితే అసలు చెమటలే పట్టని బాడీ అయితే ఈ వారం ఎందుకో చెమటలు పడుతుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది, మీకు ఒక్కళ్ళకే చెమటలు పడుతుంది. పోనీ అదేదో టెన్షన్తో పట్టే చెమటలు అలా కూడా కాదు, నార్మల్గానే పడుతున్నాయి. ఏంటి బాడీలో ఈ చేంజెస్ వస్తున్నాయి, అసలు నాకు చెమట పట్టడం అనేది నా బాడీకి లేదు కదా, అందులో చుట్టూ ఉన్న వాళ్ళకి లేకుండా నాకొక్కదానికి లేదా నాకొక్కడికి ఎందుకు అవుతుంది, ఇలాంటి భ్రమలు వస్తాయి. కానీ అక్కడ ఏం ఉండదు. ఒక్కొక్కసారి ఆరోగ్యం ఒక్కొక్కసారి డీటాక్స్ అయ్యేప్పుడు కూడా అలా అవుతుంది. అంటే ఇది ఒకటే ఇండికేషన్ ఉంటుందని నేను చెప్పట్లేదు, ఏదో ఒకటి ఇలా బాడీలో చేంజెస్ అవుతున్నాయి అన్నట్లు మీకు అనిపిస్తుంది. కొంచెం గట్టిగా ఏదైనా ఒక వస్తువు మొయ్యాలంటే అంతకుముందు పెద్ద పెద్ద బస్తాలు జరిపేవాళ్ళైనా ఇప్పుడు ఒక 5 కేజీలు మొయ్యాలన్నా కొంచెం బరువుగా అనిపిస్తుంది. ఏంటిది ఇలా అయిపోయింది ఏంటి సడన్గా అని మీరు అనుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో అంటే చిన్న చిన్నవి అయితే పెద్ద పట్టించుకునేవి లేకపోతే ఓకే, బట్ కొంచెం ఏమన్నా మేజర్గా మీకు హెల్త్ చేంజెస్ కనిపిస్తే ఒకసారి మీరు చూపించుకోండి. కానీ దీని అర్థం ఏదో మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట కాదు. డెఫినెట్గా మీకు ఒక చిన్న ఇల్యూజన్లోకి అయితే గ్రహదేవతలు తీసుకెళ్తున్నాయి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంతే. అది ఇల్యూజనే, కాకపోతే రిస్క్ తీసుకోకూడదు కాబట్టి కొంచెం మీ జన్మజాతకం ఒకవేళ అనుకూలంగా లేకపోతే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం నిజంగానే ఆ ఇల్యూజన్ నిజమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు డాక్టర్ గారిని సంప్రదిస్తే వారిచ్చే సలహాలు పెద్దగా ఇబ్బందులు అయితే ఏముండవు. హెల్త్ పెద్ద చెప్పుకోదగ్గ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ అలాగని ఇగ్నోర్ చేయకుండా చూపించుకొని మన వంతు బాధ్యతను మనం నిర్వహించడం క్రమంలోనే ఇది చెప్పడం. ఇదొకటి కొంచెం ఒకవేళ మీకు అలా హెల్త్ ప్రాబ్లం అనిపించిన టెన్షన్ తీసుకోకండి. అది ఈ వారం వరకు మాత్రమే అన్న విషయాన్ని, అంటే 2 వారాలు, ఈ వారం వచ్చే వారం, ఈ 2 వారాల్లో ఎప్పుడైనా ఉండొచ్చు, ఈ వారమైనా ఉండొచ్చు, వచ్చే వారమైనా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. బట్ మ్యాక్సిమం ఈ వారానికి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఎక్కువగా ఉంది. ఈ వారం అంటే మధ్యలో నుంచి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఎక్కువగా ఉంది. సో బట్ అది మీరు ఇగ్నోర్ చేసేయచ్చు కొంచెం చూసుకొని. సో ఇంకొకటి ఏంటంటే మేబీ నిద్రలేమి వల్ల కూడా మీకు ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాగా నిద్రపోకపోతే రాత్రులు ఎక్కువ టైం కూర్చుంటారు మీకు తెలియకుండా. అంటే గడిచిన వారాల్లో డెఫినెట్గా నైట్ అవుట్లు చేస్తుంటారు మీరు. అది మీ వర్క్ వల్ల కావచ్చు, నిద్ర పట్టక కావచ్చు, వేరే కారణాల రీత్యా కావచ్చు. ఈ ఎఫెక్ట్ ఈ వారం చూపిస్తుంది అంతే. ఆ గడిచిన వారం నిద్ర సరిగ్గా పోకపోతే డెఫినెట్గా హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల వచ్చిన ఎఫెక్టే. కొంచెం మీకు ఎక్కడ ఏ ఎలిమెంట్ అనేది మీకు డిస్టర్బెన్స్ ఉందో ఆ ఎలిమెంట్ని ఫుల్ఫిల్ చేయండి. ఒకవేళ స్లీపింగ్ డిజార్డర్స్ అయితే స్లీపింగ్ డిజార్డర్స్ కాకుండా చూసుకోండి. ఇది ఒకటి. అక్కడ మీరు టైంకి ఫుడ్ తీసుకోకపోవటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనిపిస్తుంటే టైంకి ఫుడ్ తీసుకోండి. సో ఇది ఏదైనా సరే డాక్టర్ని సంప్రదించి ఒకవేళ మరీ ఎక్కువగా అనిపిస్తే చూడండి. బట్ కొంచెం ఇది ఒక ఇల్యూజన్ ఉంటుంది. మిగతా విషయాల్లో చాలా బాగా ఉంటుంది. ఇది ఒకటే భ్రమ ఉంటుంది. బట్ ఇది మీరు అంటే గట్టిగా చెప్పాలంటే మీకు గురుబలం శుక్రబలం ఉంటే అసలు దీన్ని మీరు పట్టించుకోరు, అది వేరే సంగతి. బట్ కొంచెం ఉంటుంది, లైట్గా ఉంటుంది మైండ్లో. మనం మిగతా విషయాల్లో చూస్తే మీకు సంతోషం కలిగే అంశాలు కొంచెం ఎక్కువగా చూస్తారు ఈ వారం మీద. ఏదైతే అయితే బాగుండు అని మీరు అనుకుంటూ ఉన్నారో అది మీ ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీ స్వగృహ ప్రయత్నాల్లో కావచ్చు, మీరు చేపట్టే ప్రాజెక్ట్స్లో కావచ్చు, లేదా మీరు ఏమన్నా పనులు అనుకోని అంటే ఇది అయితే బాగుండని ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉంటే గట్టిగా బలంగా అనుకున్నది అది ఈ వారం మీరు చూస్తారు. అది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా అంటే చాలా ఆనందాన్ని. అంటే ఆ టైంలో మీకు ఎవరైనా దగ్గర ఉంటే వాళ్ళతోటి వెంటనే షేర్ చేసేసుకోవాలి. అంటే ఒక చాలా ఆనందాన్ని మీకు డీప్ డ్రైవ్ ఆఫ్ హ్యాపీనెస్ అని మనం చెప్పచ్చు. అలాంటి ఆనందానికి తీసుకెళ్తుంది ఈ వారం జరిగే సిచ్యువేషన్. అది మీకు వచ్చే బ్లెస్సింగ్ అనమాట. అది ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, గృహం ప్రయత్నం చేసేవాళ్ళు కావచ్చు, లేదా ఏదైనా పని అనుకొని అది అవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఈ వారం ఉద్యోగస్తులకి మీరు ఉన్న చోటు నుంచి దూరంగా వెళ్ళడానికి మటుకు ప్రయత్నించకండి. అదొకటే చిన్న జాగ్రత్త. మీరు ఉన్న చోటే మీరు కంటిన్యూ చేసుకోవడానికి, అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఈ వారం వరకు చేయకండి. ఉన్న చోటే బాగుంటుంది. ఈ వారం వరకు చేస్తే మీకు అనుకూలంగా ఉండదు. వచ్చే వారాల్లో అంటే ఉద్యోగం అనేది అనుకూలంగా ఉండదు కాబట్టి. సో అదొకటి. ఉద్యోగ మార్పు లేకుండా ఉన్న చోట చేసుకుంటే కనుక చాలా అంటే చాలా చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. శుక్రభగవానుడు మీ రాశి మీద డైరెక్ట్గా శుక్రభగవానుడు సప్తమ దృష్టితోటి మీ రాశిని చక్కగా చూస్తున్నాడు. సో దీన్ని అంటే
ఒక రకంగా మనం చెప్పాలంటే ఇది ఒక అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్. అమ్మవారు మన వంక చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, మనసుకి తృప్తిగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మనసుకి సంతృప్తి, హాయి, ఊరట ఇవన్నీ కలుగుతాయి. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి? మనకి ఎప్పుడన్నా అనుకున్న పనులు అవ్వకపోయినా, అసంతృప్తి ఉన్నా, బాధ ఉన్నా, ఏదైనా మనకి గ్రోత్ లేదనుకుంటున్నా, దేనివల్ల అయినా సరే మానసికంగానే ఇవేవి ఉన్నా ఫస్ట్ మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మానసికంగా బాగా నలిగిపోతారు. ఈ వారం మానసికంగా నలిగే దాని నుంచి బయటకు వచ్చేసేసి చాలా స్ట్రాంగ్ మైండెడ్ అవుతున్నారు. మీరు స్ట్రాంగ్ మైండెడ్గా అవుతారు ఈ వారం నుంచి మీరు. అలాగే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నిజంగా మానసిక ప్రశాంతత ఏంటి అనేది ఈ వారం నుంచి మీరు చూస్తారు. వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో ఉన్నవాళ్ళు డెఫినెట్గా చూసే తీరుతారు. ఇది గోచారంలో ఉన్న గ్రహ దేవతల ప్రామిస్. మీ జన్మజాతకంలో మరీ బాగోకపోయి ఉంటే, బుధ బలం బాగోకపోతే అప్పుడైనా ఒక 40% చూస్తారు. మేబీ 100% చూడకపోవచ్చు, 40 to 50% అయితే డెఫినెట్గా చూసే తీరుతారు. బుధ బలం బాగుంది, చాలా బాగుంది, అప్పుడు 200% చూస్తారు. బుధ బలం న్యూట్రల్గా ఉంది, 100% చూస్తారు. ఏదైనా మానసిక ప్రశాంతత అనేది ఈ వారం మీకు మానసిక ప్రశాంతత, ఈ వారం మీకు గోచార గ్రహ దేవతలు అందిస్తున్న బ్లెస్సింగ్స్. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళు. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి శుభ్రంగా మీ రాశిని చూస్తున్నాడు, మీ లగ్నాన్ని చూస్తున్నాడు. చక్కగా సప్తమ దృష్టి, అంటే ఇప్పుడు మీరు నన్ను ఎలా చూస్తున్నారు మొత్తం అలాగంటే ఫుల్ యాక్సెస్ అనమాట. ఒక ఇద్దరు బదులుగా ఇద్దరు మనుషులు కూర్చుంటే ఎలా ఒకళ్ళకొకళ్ళు ఫుల్ యాక్సెస్ ఉంటుందో అలా ఇప్పుడు గురు భగవానుడు మీ రాశిని చూస్తున్నాడు. సో గురు భగవానుడు ఎక్కడ చూస్తే అక్కడ జీవాన్ని పోస్తాడు. ఇప్పుడు ఏ విషయాల్లో జీవాన్ని పోస్తున్నాడు? మీకు మానసిక సంతృప్తిని ఇస్తాడు, మానసిక ఆనందాన్ని ఇస్తున్నాడు. అలాగే చాలా సంతోషపడిపోతారు ఈ వారం. మీరు ఎంత సంతోషపడిపోతారంటే అంటే మానసికంగా మటుకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే ఈ వారం మీకు అంటే కాంపిటెన్సీ అనమాట. ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు ఎవరితోటైతే కాంపిటెన్సీలో మీరు ఓడిపోయినట్లు మీరు భావించారో, అది మీరు ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, గృహిణులు కూడా కావచ్చు, అని మిమ్మల్ని అపార్థం చేసుకొని కావచ్చు, లేదా ఈర్ష్య అసూయలతోటి కావచ్చు, లేదా ఏదో అనాలని కూడా అంటారు, సరదాకి కూడా సాడిజంతో అనేవాళ్ళు ఉంటారు. సో ఇలా ఎవరైనా అని మీరు ఇబ్బందులు పడి ఉంటే అని అనకూడదు. ఎందుకంటే లాస్ట్ 1 year మనం చూస్తే, అంటే 2024 నుంచి 2025, 23 అక్టోబర్ నుంచి కూడా వేసుకోవచ్చు మన పాయింట్. డెఫినెట్గా అవమానాలు ఒకటి పడే ఉంటారు డెఫినెట్గా ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఇప్పుడు మీ అపోనెంట్స్ బలం తగ్గిపోతూ ఉంది, అది మీరు తెలుస్తూ ఉంటుంది మీకు. ఇంకా అయిపోయింది వీళ్ళ పని, ఇంత సతాయించారు, ఇంతమందిని సతాయించారు, ఇంకెవరిని సతాయించలేరు వీళ్ళు, వీళ్ళ చాప్టర్ క్లోజ్ అని మీరు అనుకునే విధంగా కొన్ని పరిస్థితులు మీరు చూస్తారు. అలాగని మీరు అసలు అంటే ఎవరి చెడు కోరుకోము. అందరూ ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు దైవత్వాన్ని ఆపాదించుకొని ఉంటారు కాబట్టి చెడు కోరుకుంటారని కాదు. బట్ ఆ మానసిక థ్రెట్ ఏదైతే మీరు అనుభవించారో, నలిగిపోయారో, ఎవరికి చెప్పుకోలేక, మీ వరకే ఒక్కొక్కసారి మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోలేక నలిగిపోయిన విషయాలు, అంటే ఇంట్లో వాళ్ళకి చెప్తామనుకోండి, వీటన్నిటికీ కాలం సమాధానం చెప్పే సమయం అయితే వస్తుంది కదా ఎప్పుడైనా, దేనికైనా కూడా. ఇప్పుడు కాలం మీ శత్రువులకి సమాధానం చెప్పే టైం ఇది. ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు అందరూ లిటరల్గా ఎక్స్పీరియన్స్ అయి తీరుతారు. అది మీకు ఎవరెవరితోటి మీకు అనిపిస్తుంది, అదంతా కూడా సంతోషంగా అనిపిస్తుంది మీకు. అయితే దీంతో ఏంటంటే మీకు సంతోషంతో మైండ్ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా అవుతుంది. మీ పనులన్నీ కూడా ప్రోగ్రెసివ్ మోడ్లోకి మీరు పెట్టేసుకుంటారు.
రైటింగ్, మీ పనుల మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ వారం ఏంటంటే మొత్తం హెల్డప్ అయిపోతారు. ఇటు కొన్ని విషయాలు ఇంట్రెస్టింగ్గా ఇవి చూద్దామా, లేదంటే మీకు వర్క్ ఇది చేస్తే ఇంకా బాగా వెళ్తుంది, బాగా ఉంటుంది, ప్రోగ్రెస్ కనిపిస్తూనే ఉంటుంది. ఎటు 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 అంటే ఒక పిల్లవాడికి ఒక చేతిలో పెద్ద స్వీట్, ఇంకొక చేతిలో 2 ఇష్టమైన స్వీట్లు పెడితే ఫస్ట్ ఏం తిందాం అన్న ఇప్పుడు అలా ఉంది మీకు ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సో డెస్టినీ మంచి స్వీట్స్ని మీకు ఇస్తూ ఉంది, మీకు ఇష్టమైన డెలిషియస్ ఫుడ్ని మీకు ఇస్తుంది. ఆ ఫుడ్ మీ శరీరానికి కాదు, మానసికంగా. అంటే మనం ఎప్పుడైనా విక్టరీ మనకు వచ్చినప్పుడు మానసికంగానే మనం ఆనందం పొందుతాం, శరీరంతో ఆనందం పొందలేం, మనం మానసికంగానే ఆనందం పొందుతాం. మానసికంగా ఆనందం ఈ వారం గోచార గ్రహస్థితులు ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన అందరికీ కలిగిస్తుంది. చక్కగా ఇన్నాళ్ళు పడ్డ బాధ నుంచి, ఇన్నాళ్ళు పడ్డ టెన్షన్ నుంచి, ఇన్నాళ్ళు పడ్డ థ్రెట్ నుంచి అది లాక్ అయిపోతుంది. గేట్వేస్ ఓపెన్ అవుతుంది. ఈ గేట్వేస్ దేనికంటే అదృష్టానికి, ఆనందానికి, ఐశ్వర్యానికి. చక్కగా ఎంజాయ్ చేయండి, మానసిక సంతృప్తిని పొందండి. నాకు తెలిసి ఈ వీడియో వింటున్నప్పుడే మీ కంటి చివర ఒక చిన్న నీటి బిందువు ఉంటుంది, అలాగే ఒక కంటి చివర ఆనంద బాష్పం ఉంటుంది. 2 ఉంటాయి. ఎందుకంటే మీరు చూసిన పరిస్థితులు అలాంటివి కాబట్టి. ఇక భగవంతుడికి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకోండి, చక్కటి జీవితాన్ని ఆస్వాదించండి. ఇవి ఈ వారం యొక్క ఫలితాలు ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మకర రాశి, మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యుల వారు మీ రాశి నుంచి పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. పంచమ స్థానంలో ఆయన సంచారం చేస్తూ ఆర్థికంగా మీకు కొంత ఊరటను ఆయన కలిగిస్తూ ఉన్నారు. ఆర్థికంగా మీకు ఏమైనా బకాయిలు రావాల్సి ఉండి రాకపోయి మీరు ఇబ్బంది పడుతుంటే అవి వస్తాయి. మీరు ఏదన్నా ఎవరినైనా డబ్బు సాయం అడిగి అది ఎదురు చూస్తుంటే అది ఈ వారం వస్తుంది. అలాగే అలా కాకపోయినా అంటే 2 ఇలానే ఉండకపోవచ్చు కదా, ఆర్థికంగా మీరు ఏ వెసులుబాటు కోసం అయితే చూస్తూ ఉన్నారో అలాంటి వెసులుబాటు ఈ వారం గోచార గ్రహదేవతలు మీకు కలిగిస్తూ ఉన్నాయి. ఈ వారం సూర్యనారాయణమూర్తి మధ్యలో మీకు సప్తమ స్థానంలో సంచారం జరుగుతూ ఉంది. సప్తమ స్థానంలో ఆయన సంచారం చేసినప్పుడు మీ రాశి మీద పూర్తి దృష్టి పెడతాడు. సో ఈ వారం ఏంటంటే అంతా బాగా ఉంటుంది కానండి, ఈ వారం మొదటి నుంచి వేసుకోవచ్చు, లేదా ఎప్పుడైనా సరే మీకు తెలియకుండానే ఈగోకి పోయి కొన్ని ప్రాబ్లమ్స్ని కలగజేస్తాడు మకర రాశి మీద సూర్యనారాయణమూర్తి దృష్టి పెట్టడం వల్ల. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆ టైంకి మీకు తెలియకుండానే ఈగోకి లోన్ అయిపోతారు. నన్ను అంటారా అని చెప్పేసి లోన్ అయిపోయి ఓవర్ రియాక్ట్ అయిపోతారు. అంటే ఓవర్ రియాక్ట్ అని కూడా అనటానికి లేదు, ఆ టైంలో మీకు అది అంటే ఆ టైంలో మీ ప్లేస్లో ఎవరున్నా అలానే రియాక్ట్ అవుతారేమో, అలా అయిపోతారు. కానీ ఇది రాబోయే వారాల్లో చాలా ప్రమాదకారిగా మారే అవకాశం ఉంటుంది మీకు. ఈ వారం మీరు సెల్ఫ్ కంట్రోల్ ఎంత ఉంచుకుంటే మీకు అంత బాగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే అంటే ఒకటి ఇది ఇలాగైనా ఉండొచ్చు, లేదా ఆరోగ్యపరంగా అయినా ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. ఆరోగ్యపరంగా అంటే ఎలా ఉంటుందంటే మీకు అంటే ఏదన్నా ఏదైనా ఒక విషయం మీద ఆలోచిస్తూ ఆహారం సహించట్లేదు అని పక్కన పడేస్తారు, తినబుద్ధి కావడం లేదు, మనసు బాగోలేదు, తినబుద్ధి కావడం లేదు అంటే ఈగోకు పోకపోతే ఇలా ఉంటుంది. 2 ప్రమాదకాలు. ఒకవేళ ఇలా ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ మానసికంగా ఈగోకు లోనయ్యి రియాక్ట్ అయితే అదైతే చాలా ఇంకా అంటే ఏమంటారు, మీ చేతికి మీరే సంకెళ్ళు వేసుకున్నారేమో అన్నట్లు అనిపిస్తుంది. ఈ వారం యొక్క గ్రహదేవతలు గ్రహస్థితులు అంటే ఒక్కొక్కసారి గ్రహదేవతలు ఏంటంటే అంటే గ్రహదేవతలు సిచ్యువేషన్స్ అలా వస్తాయి. గోచరంలో ఉన్న గ్రహదేవతలు సో టెస్టింగ్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటే విజయానికి సోపానం, అంతే సింపుల్గా చెప్పాలంటే విజయానికి సోపానం. సో అంటే వీళ్ళు ఎంతవరకు నిలబడగలుగుతారు ఈ పరీక్షకి. ఎప్పుడంటే గ్రహదేవతలు మరి పరీక్ష ఎందుకు పెడుతున్నాయి గ్రహదేవతలు? ఇప్పుడు సూర్యనారాయణమూర్తి సప్తమ స్థానంలో ఉంటూ దక్షిణాయన పుణ్యకాలాన్ని ఆయన సప్తమ స్థానంలోకి రాగానే వస్తుంది. అది అందరికీ దక్షిణాయన పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. అయితే మీ రాష్ట్రాధిపతి మీకు తృతీయంలో సంచారం చేయడం వల్ల మీ పనులు అవన్నీ ముందుకు వెళ్ళాలంటే అది మీకు ఇప్పుడు తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడు
మీకున్న టాస్కులన్నీ కూడా ఒక డ్రైవర్ లాగా ఉండి ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన రెడీగా ఉన్నాడు. సో మీ అంటే అన్ని పనులు జరిపించడానికి. ఇక్కడ టెస్టింగ్ ఉంటుంది, సూర్యనారాయణమూర్తి యొక్క టెస్టింగ్ ఉంటుంది. సో మీకు తెలియకుండానే మీరు అంటే ఈగోకి లోన్ అవ్వకుండా, రియాక్ట్ అవ్వకుండా కొంత మీరు ఉండగలిగితే ఈ వారం రియాక్ట్ అయ్యే పరిస్థితులు వస్తాయి. సో ఎవరైనా మానవ మాత్రమే కదా, రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాం అని అనుకునే మాట వదిలేసి, ఒక్కసారి వదిలేస్తే ఏమవుతుంది? ఎప్పుడంటే మనకేం ఉండలుడు కింద పడవు కదా ఒకళ్ళు మనల్ని ఏమన్నంత మాత్రాన. సో ఇలాంటి ఆలోచనలు మీరు అలవాటు చేసుకొని కొంచెం సంయమనాన్ని పాటిస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీగా ఉంటుంది. మీ పనులన్నీ చక్కగా ముందుకు వెళ్తాయి. అంటే పనులన్నీ ముందుకు వెళ్తాయంటే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీకు కలిసి వస్తున్నాయి. గృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి కలిసి వస్తాయి. ఇలాగ చక్కగా మీకు హ్యాపీగా లైఫ్ వెళ్తుంది. సో ఇదొక్క విషయంలో మీరు చెక్ పెట్టుకోవాలి. కొంచెం మీకు ట్రిగర్ చేసే పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతము. సో ట్రిగర్ అవ్వకండి. ఎంత మీరు కంట్రోల్లో పెట్టుకున్న ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ అయితే 90% ఉంది. సో ఇక్కడ భగవంతుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. ఈ టెస్ట్లో మీరు పాస్ అయితే విక్టరీ, కాంపిటేటివ్ సక్సెస్ అయితే ఇప్పుడు మంచి పొజిషన్ వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మనకి తెలుస్తాయి అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని. లైఫ్లో వచ్చే పరీక్షల్ని కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా భావించి మన వంతు ప్రయత్నం, అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కృషి చేసి చదవాలి, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కృషి చేసి మనని మనం కంట్రోల్ చేసుకోవాలి. సో మనసు బాగాలేదని ఆహారం నిర్లక్ష్యం చేయకూడదు, తినాలి. అసలు మనసు బాగోలేదన్న విషయాన్ని పక్కన పెట్టేసేయాలి. అదొక చేదు గుడిక. ఇప్పుడు మీకు ఒక చేదు గుడిక ఇచ్చి వేసుకోమంటే వేసుకుంటారు. అంటే ఉత్తగా ఆరోగ్యం బాగుంటుంది వేసుకోండి అంటే ఆరోగ్య సమస్య ఏం లేదు వేసుకోండి అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు వేసుకుంటే వేసుకోవచ్చు కాక ఒక 20% ఉంటారు. 80% ఏం అక్కర్లా మాకు ఇప్పుడు బాగానే ఉన్నాం అని వదిలేస్తారు. మరొక చేదు గుళికని లోపలికి తీసుకోవడానికి ఆరోగ్యం బాగుపడుతుందంటేనే వదిలేస్తామే. మన గ్రోత్కి దానికి అడ్డు చెప్పే మానసికంగా చేదు గుళిక ఇది ప్రమాదకారి. ఆరోగ్యకరంగా చేదు గుళిక వేసుకుంటే ఆరోగ్యం సెటరేట్ అవుతుంది. మానసికంగా చేదు గుళిక వేసుకుంటే అది ఇంకా ఛిద్రం చేసేస్తుంది. సో ఆ చేదు గుళికని తీసి డస్ట్బిన్లో ఇసిరి పడేసేయండి. అసలు ఇంకా అది మీకు మళ్ళీ కనిపించకూడదు. అంటే మానసికంగా మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అదే ఆహారాన్ని మనసు బాగాలేదని తినకుండా చక్కగా హ్యాపీగా ప్రశాంతంగా ఆస్వాదిస్తూ తినండి. ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ తినండి. మానసికంగా మీకు ఒకవేళ మనసు బాగోకపోతే డైవర్ట్ చేసుకోండి. ఏదైనా వెళ్ళడము, ఒకటే చోట కూర్చుంటే ఆలోచనలు తీవ్రమవుతాయి. సో కొంచెం మన ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం, లేదా అట్లాగా బయట కొంచెం బాల్కనీలో తిరగడం, లేదంటే కొంచెం అవుట్కి వెళ్ళేసేసి హాయిగా ప్రకృతి మధ్య కావచ్చు, లేదా ఎటైనా కొంచెం తిరిగేసి రావడం పార్కులు, లేదంటే ఇష్టమైన పాట వినడం, లేదా ఏదో మీరు ఒకవేళ ఆధ్యాత్మికంగా ఉంటే భగవత్ కథా కాలక్షేపం చేయడం, ఇలాంటివి చేస్తే ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి. ఒకటే చోట కూర్చోకండి ఈ వారం. అంటే మీరు ఏదో కూర్చుంటారన్న ఉద్దేశం కాదు, కట్టి పెడేస్తాయి ఈ వారం. ఆలోచిస్తూ ఒకటే చోట కూర్చుంటారు. ఆలోచనలు మిమ్మల్ని కూర్చొనియో నుంచొనియో అత్తలా కుతలం చేసి పడేస్తాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది క్వశ్చన్ అంటే గోచార గ్రహ దేవతలు మీకు ఇస్తున్న టెస్టింగ్. తర్వాత మరి మీకు వరాన్ని ఇవ్వాలంటే టెస్ట్ పాస్ అవ్వాలి కదా. సో అందువల్లే వచ్చేది. జీవితం అంటేనే ప్రతి ఒక్కరికి పరీక్షలు ఉంటాయి. పరీక్షలు లేకుండా ఎవరికి ఏ ఒక్కరి జీవితం ఉండదు. అడుగడుగున పరీక్షలు ఉంటాయి. ఇవి దాటుకుంటూ మనం వెళ్ళాలి. అందుకే జీవితాన్ని వైకుంఠపాలితో కంపేర్ చేశారు మన పెద్దలు. సో ఇప్పుడు మీరు తెలియకుండానే పాము నోట్లోకి వెళ్ళకండి. నిచ్చెన ఎక్కడానికి పక్కన నిచ్చెన ఉంది. సో ఈ పాచిక వేసినప్పుడు మీకు ఏంటంటే ఈ పాచిక అనేది మీ చేతుల్లోనే ఉంది. దానివల్ల ఏంటంటే మీరు పాము నోట్లోకి వెళ్ళకుండా నిచ్చెనలోకి వెళ్ళే విధంగా భగవంతుడు ఇస్తున్నాడు. మీరంటే మనకి ఈ పోలిక అసహ్యంగా ఉంటుంది అనుకోండి. శకునికి ఏ నెంబర్ అనుకుంటే ఆ నెంబర్ వస్తుంది మనకి మహాభారతంలో. కానీ ఇక్కడ అంటే మీకు అర్థం కావడానికే చెప్తున్నాను. గ్రహదేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాయి. మీరు ఏ నెంబర్ అనుకుంటే ఆ నెంబర్ వస్తుంది, నిచ్చెన ఎక్కొచ్చు. కానీ దానికి మరి వాళ్ళు కండిషన్స్ చెప్తున్నారు. మీరు చేదు గుడిక మనసుకి ఏం తీసుకోకండి, అంతే. సింపుల్ యాజ్ సచ్. మనసుకి ఏవి తీసుకోకండి. వీలైనంత ప్రశాంతంగా ఉండండి. ఏం చేస్తే మీ మనసుకు ప్రశాంతత ఉంటుందో ఆ పనులు చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే చక్కగా వెళ్ళి సర్దేసుకోండి. అంటే మీరు ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళు అయినా కూడా మనీని మనం సర్దుకోవడంలో తప్పలేదు కదా. లేదా ఏదో ఒక పనులు చక్క పెట్టడానికి ప్రయత్నించండి. సో ఏదో ఒక యాక్టివిటీలో మనల్ని మనం పెట్టుకుంటే ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెట్టవు.
అవే ఆలోచిస్తూ కూర్చుంటే రియాక్ట్ అయిపోతారండి. అది వచ్చే వారాలు దాని ఎఫెక్ట్ మీకు తెలుస్తుంది. బీ కేర్ఫుల్ అండి. ఇది ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. ఆరోగ్యపరంగా మానసికంగా వచ్చే వారాల్లో చాలా ఇబ్బంది పడతారు. ఆరోగ్యంగా మీరు ఆహారం నిర్లక్ష్యం చేస్తే అది ఆరోగ్యం. సో ఈ రెండిట్లో ఏదైనా మీకు మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు రాకుండా నియంత్రించుకునే పాచిక గ్రహదేవతలు మీ చేతికి ఇచ్చారు. అదేంటో కూడా నేను చెప్పాను. చక్కగా ఆ విధంగా ఫాలో అయ్యి ప్రమాదాలని, అంటే ప్రమాదం అంటే ప్రమాదం అని కాదు, ఇబ్బందుల్ని, అవరోధాలని అధిగమించుకోండి అంతే. ఇప్పుడు ఏంటంటే ఒక చోటకి మీకు ఏ రూట్లోకి వెళ్తే ముళ్ళ బాటలు ఉంటాయో అది చూపించాను. జ్యోతిష్యులుగా మా పని అంతే. ఇటువైపు వెళ్తే ముళ్ళు, గోతులు అవన్నీ ఉంటాయి, డేంజర్ రూట్. ఇటువైపు వెళ్తే సాఫీగా వెళ్తున్నాయి. ఇవే జ్యోతిష్యుల పని, చెప్పే పని. సో ఇప్పుడు మీకు ఎటువైపు ఏది ఉంటుంది అనేది క్లియర్ కట్గా అనాలిసిస్ ఇచ్చాం. సో ఇది ఎలాంటిది, మీరు ఎలా అప్లై చేసుకుంటారనేది మీ విజ్ఞత. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా విఘ్నులు, అర్థం చేసుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే మంచి ఇంటెలిజెన్స్ కూడా ఉంటారు. సో డెఫినెట్గా మీరు స్పాయిల్ చేసుకునే విధంగా ఏ విషయాలు మీరు తెచ్చుకోరు. ఇది గ్రహదేవతలు మీకు ఇస్తున్న ప్రామిస్. ఇది ఈ వారం యొక్క గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కుంభరాశి, కుంభలగ్నాల్లో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారము చక్కగా ఉంది. గురు భగవానుడు నవమ దృష్టితో మీ రాశిని చూస్తున్నాడు. ఇంకా సంవత్సరం, ఇంకా ఆయన చాలా కాలం ఉంటాడు. సో చక్కగా చూస్తూ ఉన్నాడు. ఆల్రెడీ హ్యాపీనెస్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుంది కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇప్పుడు ఈ వారం ప్రత్యేకించి ఏంటంటే ఇంట్లో ఆనందకరమైన విషయాలు చూస్తారు, ఆరోగ్యకరమైన విషయాలు చూస్తారు. గృహ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటే దాంట్లో సఫలీకృతం అవుతారు. అలాగే గృహానికి సంబంధించిన ఏదైనా విషయాల్లో మీరు నలిగిపోతూ ఉంటే, అంటే ఇది అవ్వట్లేదు, గృహానికి సంబంధించిన ఏమైనా పనులు ముందు కావట్లేదు అని అనుకున్నా, లేదా మీరు అద్దెంటి కోసం ప్రయత్నిస్తున్నా, సొంత ఇంటి కోసం ప్రయత్నిస్తున్నా, అవ్వకి ఇబ్బంది పడుతున్నా, లేదా ఇంట్లో ఏదైనా ఒక పని, ఒక శుభకార్యం పెట్టుకుందాం అనుకొని అది అవ్వట్లేదని బాధపడుతున్నా, ఇప్పుడు అవుతుంది. లేదు మీ ఇంట్లో వాళ్ళకి మీకు మధ్యలో ఏమైనా మనస్పర్ధలు బాగా జరుగుతూ ఉన్నాయి ఒక నెల రోజుల నుంచి, అంటే ఇవన్నీ కూడా ఈ నెల 2 నెలల నుంచి ఉన్నాయి అంటే కనుక అవన్నీ ఇప్పుడు రిజాల్వ్ అవుతాయి. మీ ఇంట్లో వాళ్ళకి మీకు మధ్యలో అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుంది, ప్రశాంతతని ఇస్తుంది. ఇవన్నీ కూడా ఒక రకంగా మనం చెప్పాలంటే మానసిక ప్రశాంతత కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన అందరికీ ఉంటుంది. మీకు హయ్యర్ అధికారం, మీకు పై అధికారులతోటి కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉద్యోగస్తులు అయితే, అంటే వ్యాపారస్తులకి ఈ విషయం అప్లికేబిలిటీ ఉండదు, కేవలంగా ఉద్యోగస్తులకి పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉద్యోగస్తులకైతే పై అధికారులతోటి జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళకి, అంటే వ్యాపారస్తులకు కావచ్చు, ఇంకెవరికైనా సరే, విద్యార్థినులకి ఈ పాయింట్, సీనియర్ సిటిజన్స్కి, విద్యార్థినులకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. వ్యాపారస్తులకి మీకు తండ్రి గారు ఉంటే మీ తండ్రి గారితో మీకు మనస్పర్ధలు ఇలాంటివన్నీ ఉంటాయి, లేదా మీ తండ్రి గారి ఆరోగ్య రీత్యా మీకు ఆందోళన కొంత ఉంటుంది. ఇది మీకు బయోలాజికల్ ఫాదర్ ఉంటే, సపోజు అంటే మీ తండ్రి గారు శివైక్యం చెందారు అని అనుకుంటే అప్పుడు మీకు ఇంకే పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. అంటే ఇలాంటి పాయింట్స్ మీరేం చూడరు అంతే. అంటే మీరు ఇబ్బంది చూడడానికి అనర్హులు, బాధపడడానికి అనర్హులు అంతే. అంటే మీ నాన్నగారు ఆల్రెడీ శివైక్యం చెంది ఉంటే కనుక ఇలాంటిది ఏం చూడరు. మీరు ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించిన పనులు ప్రారంభించి ఉంటే, వ్యాపారస్తులు ప్రారంభించి, అంటే మీ పనులు, మీ ఫైల్ మూవ్ అవ్వాలంటే ఏదైనా ఒక గవర్నమెంట్ అధికారి సంతకం చేయాలి, లేదా వాళ్ళ అప్రూవల్ ఇవ్వాలి అని అనుకున్నా, లేదా ఎవరైనా సరే ఇప్పుడు స్వగృహ ప్రయత్నాలు చేస్తుంటే లోన్కి ప్రయత్నాలు చేస్తున్నా, అక్కడ కూడా అధికారులు సైన్ చేస్తే అప్రూవల్ ఇస్తేనే వెళ్తున్నారు. సో వీటిల్లో ఏ కేడర్లో ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు. వ్యాపారస్తులకు అయితే గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఏదైనా అవ్వాలన్నా, లేదా గవర్నమెంట్కి సంబంధించిన పర్సనాలిటీస్ తోటి ఏమన్నా పర్సనల్ లావాదేవీలు ఉన్నా అవేమన్నా ముందుకు వెళ్ళాలన్నా ఈ వారం అవి వెళ్తాయి. కాకపోతే మీకేంటంటే మీకు కన్సర్న్ పర్సన్ అందుబాటులో ఉండరు. మీకు ఒక చిన్న టెస్టింగ్ ఉంటుంది. ఎందుకు అందుబాటులో ఉండరు? వాళ్ళకి ఏదైనా పర్సనల్ పని మీద అనుకోకుండా బయటికి వెళ్తారు, మొదటిది. రెండో విషయం, ఒకవేళ బయటకు వెళ్ళలేదు అంటే వాళ్ళకి ఆరోగ్యం కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మీకు అందుబాటులో ఉండకపోవచ్చు, అంటే టోటల్గా చెప్పాలంటే అందుబాటులో ఉండలేకపోవచ్చు. దీనివల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే, అరే ఈ పనులు అవ్వట్లేదు, డిలే అవుతున్నాయి, ఇంకా అవుతాయా కావా, ఇలాంటి భయం, ఆందోళన వస్తుంది.
కానీ ఇదేమీ మీరు మనసులో పెట్టుకోకండి. ఈ వారాంతం లోపల అదే నెక్స్ట్ వీక్‌లోన మీరు అనుకున్న పనులు మీ అధికారులతోటి మీకు ఏమేం పనులు అవ్వాలని ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా అయిపోతాయి. ఎక్కడ ఏవి కూడా పెండింగ్ లేకుండా అవుతాయి. మంగళ్, కేతు మీ రాశిని చూస్తూ ఉన్నారు. సప్తమ దృష్టితోటి చక్కగా ఎదురు బెదురుగా కూర్చొని చూస్తున్నట్టు చూస్తూ ఉన్నారు. సో మంగళ్, కేతు మీ రాశిని చూడడం, మీ రాశిలో రాహు భగవానుడు కూడా సంచారం చేయడం ఇదేంటంటే యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది లోపల. ఇది ఎవరికి? అందరికీ యాంగ్జైటీ అప్లికేబిలిటీ ఉండదు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎంత పురోభివృద్ధి ఉన్నా వృత్తిపరంగా వ్యాపారపరంగా అధికారులతోటి పనులు అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అది గవర్నమెంట్ కావచ్చు లేదా ప్రైవేట్ అధికారులతోటి కావచ్చు, పనులు అవ్వాలి అని ఉంటే వాళ్ళకి మాత్రమే ఈ యాంగ్జైటీ ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. మరి అసలు అలా ఇప్పుడు మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా మాకు ఇప్పుడేం పెద్దగా అధికారులతో అవ్వాల్సిన పనేం లేదు, జస్ట్ నార్మల్గా వెళ్ళిపోతూ ఉంది, మాకేం ఇబ్బంది లేదు అని అనుకుంటే కనుక అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఒక సేఫర్ జోన్లో ఉన్నట్టు, కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు అనమాట. అంటే ఆల్రెడీ మీకు గ్రహదేవతల అనుగ్రహం బాగా ఉంది కాబట్టి కంఫర్ట్ జోన్ ఇంకా పెంచుతాయి మీకు. ఇప్పుడు అది అంటే ఇదన్నా చూస్తే అదన్నా చూస్తే ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు. సో ఆల్రెడీ మీకు ఇలాంటివి ఏం లేదు అంటే మీరు చాలా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. మీ కంఫర్ట్ జోన్ ఇంకా పెరుగుతుంది, పదింతలు అవుతుంది. అన్నీ ఇంకా మీ జన్మజాతకం బాగా ఉంటే వందింతలు అవ్వడానికి కూడా నిస్సందేహంగా అవకాశాలు ఉంటాయి. దీనివల్లే మీకు అలాంటివి ఏవి ఉండకపోవచ్చు. సో రెండు రకాలుగా ఉంటాయి కదా, కత్తికి రెండు సైడ్లు ఉన్నట్లు. సో ఒక విషయానికి ఒక కాయిన్కి టూ సైడ్స్ ఉంటుంది. సో సెకండ్ సైడ్ మీరుంటే మీ కంఫర్ట్ జోన్ పెరుగుతుంది అని మాత్రమే అక్కడ మనం తెలుసుకోవాలి. అది మంచి పరిణామము. గృహిణులకి ఈ వారం గృహిణులకి చాలా మంచి శుభ సమయము. ఇంట్లో అంటే అంటే ఏమంటారు, సోఫాలో కూర్చుంటాం, ఏసీ వేసుకుంటాం, ఫ్యాన్, అన్ని పనులు ఆటోమేటిక్గా అయిపోతాయి. అంటే ఇది మీరే చేసుకుని ఉండవచ్చు కానీ ఫాస్ట్గా అయిపోతాయి, ఎక్కడ లాగ్ ఉండదు. అంతకుముందు ఫోన్ల వల్ల కావచ్చు లేదా వేరే చిట్చాట్ల వల్ల కావచ్చు పనులు లేట్ అయ్యేది. ఈ వారం మీకు తెలియకుండానే చాలా ఫాస్ట్గా పనులన్నీ అయిపోతాయి. మళ్ళీ పోతే మీరు పెద్దగా కష్టపడ్డట్టు కూడా మీకు అనిపించదు. యాంపిల్ ఆఫ్ టైం దొరుకుతుంది. మీరు అంటే మీకు ఏ పని చేస్తే మీకు సంతోషం ఉంటుంది? ఒక టీవీలో పాటలు చూడటమా, లేదంటే ఏదన్నా మీరు ఒక యాక్టివిటీ పెట్టుకుందాం అనుకుంటే, సో అలాంటి వాటిలన్నిటికీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మొత్తానికి చెప్పాలంటే సంతోషంగా ఉండే సమయము గృహిణులకి ఈ వారము నిస్సందేహంగా. విద్యార్థినులకి బాగుంది. ఇబ్బందులు అయితే గోచారంలో ఏం కలిగించట్లేదు, గోచారం అనుగ్రహాన్ని కలిగిస్తుంది. సీనియర్ సిటిజన్స్కి కూడా సేమ్ పాయింట్, చాలా బాగా చిల్ అయ్యే టైం, హ్యాపీగా మీ గురించి మీరు ఆలోచించుకునే శుభ సమయం. ఇన్నాళ్ళు పిల్లల కోసం పాటుపడ్డారు, కుటుంబం కోసం పాటుపడ్డారు, సొసైటీ కోసం కూడా పాటుపడ్డారు, అన్నీ చేశారు. ఇప్పుడు రిలాక్స్ మోడ్లోకి రిటైర్మెంట్ చైర్, మంచి సింహాసనం రిటైర్మెంట్ చైర్ కూడా దొరకడం కష్టం అండి బాబు. ఎందుకంటే కొంతమందికి రిటైర్ అయిన తర్వాత హ్యాపీగా ఉండేవాళ్ళని చాలామంది ఉంటారు. అది ఇప్పుడు గోచారంలో కలిగిస్తూ ఉన్నాయి గ్రహదేవతలు మీకు. ఈ పాయింట్ ఈ వీకే కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయింది 2 వీక్స్ నుంచి మీరు చూస్తున్నారు. 2 వీక్స్ ఏంటి 1 మంత్ నుంచి. ఇది ఇంకా కొన్నాళ్ళు ఉంటుంది, ఇంకా ఒక 2.5 years ఇది ఉంటుంది. ఇంకా ఈ 1 year అయితే ఎక్కువగా ఉంటుంది. సో మంచి సమయం, హాయిగా మీకంటే మీరు టైం కేటాయించుకోండి. మీరు భగవద్భక్తులైతే పారమార్థానికి అచీవ్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇహము పరము రెండు ముఖ్యము. ఇంకా ఇహం కంటే మనం చెప్పాలంటే పరం ముఖ్యం కాబట్టి పారమాత్మికానికి ఎక్కువగా, పారమార్థానికి ఎక్కువగా ప్రయత్నించండి. చాలా చక్కగా ఉంటుంది. ఒకవేళ ప్రయత్నించకపోయినా మీ హ్యాపీనెస్కి వచ్చే కొదవేమి ఉండదు. బట్ సోల్ అప్గ్రేడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్గా మన ఉన్నతిని ఎలా సాధించాలో ఆత్మ ఉన్నతి కూడా చాలా అవసరం, అత్యవసరం. దీని మీద కొంత ఫోకస్ చేయగలిగితే చాలా బాగా ఉంటుంది. కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి, ఇది సీనియర్ సిటిజన్స్కి. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు తృతీయ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం, తృతీయాధిపతి తృతీయ స్థానంలో సంచారము చాలా మంచిది. మీకేంటంటే ఏదన్నా మీకు అంటే మాట వల్ల కావచ్చు, కమ్యూనికేషన్స్ విషయాల్లో కావచ్చు, ఏదన్నా మీకు ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి. అలాగే డబ్బు విషయంలో
ఏదైనా ఒకళ్ళు మాట చెప్తే ఈ పని అయిపోతుంది, డబ్బులు రిలీజ్ అవుతాయి, మాట సాయం చేస్తే బాగుంటుంది. లేదా మాట సాయం కాకపోయినా ఏమన్నా డబ్బులు మీకు రావాల్సి ఉంటాయి, మీరు ఊరికే తిరుగుతూ ఉన్నారు రావట్లేదు, అవన్నీ మీకు రిలీజ్ అవుతాయి. అంటే కమ్యూనికేషన్స్ వైజ్లో ఒకవేళ మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు ఈ కమ్యూనికేటివ్ విషయాల్లో ఉన్న ఇబ్బంది అంతా తొలగిపోతుంది, మీకు తొలగిపోయి మానసిక ప్రశాంతత ఊరట లభిస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీకు కమ్యూనికేషన్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు హాయిగా ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది, అందరూ శ్రేయోభిలాషులే, పోనీ కనీసం శ్రేయోభిలాషులు కాకపోయినా కూడా ప్రమాదకారులు అయితే కాదు అనుకున్న కోవలో మీరు ఉంటే, మీకు ఏమైనా ఫైనాన్షియల్గా మీరు ఏమన్నా ప్రయత్నిస్తూ అవి అవ్వకపోయి ఉంటే, అవి ఇప్పుడు అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంది, ఇది వస్తే బాగుండు అలా అనుకునేవి ఉంటాయి కదా లైఫ్లో సహజంగా, అలాంటివన్నీ ముందుకు వెళ్తాయి. మేము మానసికంగా బాగున్నాం, ఫైనాన్షియల్గా అయితే సూపర్ స్ట్రాంగ్, అసలు మాకు వచ్చిన ఇబ్బందే లేదు అన్న జాతకులు కనుక మీరైతే ఈ వారం అమ్మవారి ఆశీస్సులు మీకు చాలా చక్కగా ఉన్నాయి. అమ్మవారి ఆశీస్సుల్ని మీరు లిటరల్గా ఎక్స్పీరియన్స్ అవుతారు, కొన్ని వాస్తవాల్ని తెలుసుకుంటారు మీరు. అంటే మానసికంగా హ్యాపీగా ఉండి ఫైనాన్షియల్గా కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళు అయితే కనుక మీరు ఈ వారము కొన్ని వాస్తవాలని మీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది అమ్మవారు. వాస్తవాలని కళ్ళకి కట్టినట్టు చూపించడం అంటే మీరు అంటే ఏ విషయంలో అయితే మీకు తెలియక మీరు చేసే పనుల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటివి చెయ్యకుండా, మీరు ఇబ్బందులు పడకుండా అమ్మవారు మిమ్మల్ని దీవిస్తుంది, అదొకటి. సెకండ్ థింగ్, అసలు మీకు ఏది రైట్ పాతో అమ్మవారు మీకు చూపిస్తూ ఉంది. అంటే ఇది మరి అందరికీ అప్లికేబిలిటీ లేదా అంటే 20% అందరికి అప్లికేబిలిటీ ఉంది, డెఫినెట్గా అందరికీ వాస్తవాలు తెలుస్తాయి. అంటే మనం ఏ పని ఎలా చేస్తే మనకు బాగా వెళ్తుంది, ఇప్పుడు మనం ఒక పని అనుకుంటాము, ఆ పనిని మనము కాన్సన్ట్రేటెడ్గా డెడికేటెడ్గా చేయాలి అంటే ఎలా మనం ప్రొసీడ్ అయితే బాగా వెళ్తుందో అన్నది వాస్తవికత లోపించవచ్చు. మన అంటే ఒక్కొక్కసారి మన అసోసియేషన్ కూడా రాంగ్ పర్సన్స్తో ఉండొచ్చు, లేదా మన థింకింగ్ ప్రాసెస్ థాట్ ప్రాసెస్ రాంగ్లో ఉండొచ్చు. సో అవన్నీ దేనివల్ల అయితే మనకి పనులు అవ్వట్లేదు, లేదా మన మనశ్శాంతి భగ్నం అవుతుంది, లేదా ఏమైనా పనులు ముందుకు సాగట్లేదు, అవన్నీ చక్కగా ఇప్పుడు ఈ వారం తేటతెల్లని చేస్తున్నాం అమ్మవారు. ఒక రకంగా చెప్పాలంటే అమ్మవారి ఆశీస్సులు చాలా చక్కగా ఉన్నాయి ఈ వారం మీ అందరికీ కూడా. మీకు ఈ వారం మధ్యలో నుంచి ఈ వారము దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది, అలాగే సూర్యనారాయణమూర్తి కర్కాటక రాశిలోకి వెళ్ళడం వల్లే కదా దక్షిణాయనం స్టార్ట్ అయ్యేది. ఆలోచనలు మాటలు అంటే అంతర్గత యుద్ధం కొంచెం ఉంటుంది ఈ వారం మీనరాశి మీనలగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇది గృహిణులకి వర్తించదు అంతర్గత యుద్ధం, అలాగే సీనియర్ సిటిజన్స్కి వర్తించదు. సో విద్యార్థినులకైతే ఇవేవి అప్లికేబిలిటీ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి చదువు వరకే అంతే, మిగతా అవేవి అప్లికేబిలిటీ ఉండదు కాబట్టి. సో మిగతా వాళ్ళ విషయంలో అంతర్గత యుద్ధం కొంచెం ఉంటుంది ఈ వారం. ఈ అంతర్గత యుద్ధములో ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని మీరు తర్కించుకుంటూ ఉంటారు, చాలా ఎక్కువ తర్కం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ గురించి మీరే ఎక్కువగా ఆలోచించడము, సో ఇది ఎక్కువగా ఉంటుంది, తర్కం ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట పడుకున్నా కూడా అంటే ఇప్పుడు మనము వినాయక చవితి ఇలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు, నవరాత్రులు ఇలా వచ్చినప్పుడు, గణేష నవరాత్రులు మన ఇంటి ముందు మైకులు ఫిట్ చేస్తారు కరెంటు స్తంభాలకి, ఇక హోరెత్తిస్తూ ఉంటారు వాళ్ళు తీసుకెళ్ళేప్పుడు కూడా. సో అంటే అవేవో చక్కగా మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు కావచ్చు, లేదా ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మవారి కావచ్చు, వీళ్ళు పెడితే చక్కగా హాయిగా అనిపిస్తుంది. మనం ఒక ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడుతూ ఉంటాం. అంటే అవేవో మంచి మంచి భక్తి పాటలు పెడతారు అనుకోండి, కాకపోతే సినిమా పాటలు పెట్టి విసిగిస్తూ ఉంటారు. సాధన చేసే వాళ్ళకి ఇంకా ఇరిటేషన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అదే అంటే ఒక మైక్ పెడితే ఎంత ఇరిటేషన్ ఉంటుందో అలా మీరు పడుకున్నప్పుడు మీ బ్రెయిన్లో ఒక మైక్ అనమాట, ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది లౌడ్గా. నిద్రపోతూ ఉన్నా మీకు తెలుస్తూ ఉంటుంది, మధ్యలో కలత నిద్రగా ఉంటుంది ఈ వారము. మెలకు వచ్చినప్పుడల్లా ఏదో లోపల మాట్లాడుతున్నట్టు, అబ్బా ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో లోపల మైక్ ఉన్నట్లు, అదే అంతర్గత యుద్ధం అని అందుకే చెప్తున్నాను. అంతర్గత యుద్ధం ఉంటుంది, దానికి ఇదమిత్తంగా కారణం అనేది కూడా గోచార గ్రహస్థితులు తేటతెల్లం చేయట్లేదు, మీ జన్మ గ్రహస్థితులను అనుసరించి ఉంటుంది. బట్ అన్ని అంతర్గత యుద్ధాలు కాన్ఫ్లిక్ట్స్ ఏవో పరిస్థితులు బాగాలేక అలా కూడా రావాలని లేదు, ఒక్కోసారి కారణం లేకుండా కూడా
ఏ కారణం ఉండకపోవచ్చు, తెలియకుండానే డౌన్ అయిపోతూ ఉంటారు. ఒక్కోసారి ఏ కారణం లేకపోయినా చాలా ఉత్సాహంగా ఉంటాం, ఒక్కోసారి ఏ కారణం లేకుండా డౌన్ కూడా అవుతూ ఉంటారు మధ్య మధ్యలో. అదే అంటారు దిష్టి తగిలింది ఇలాంటివి అంటూ ఉంటారు కదా మన పెద్దలు, సడన్గా డౌన్ అవుతారు ఒక్కొక్కసారి. సో ఈ వారము కారణము ఉన్నా లేకపోయినా కొంచెం అంతర్గత యుద్ధం ఎక్కువగా ఉంటుంది ఈ వారము, కానీ అది మంచికే లీడ్ అవుతుంది. ఎందుకంటే షష్టాధిపతి అవుతున్న సూర్యనారాయణమూర్తి మీకు పంచమ స్థానంలో సంచారం చేస్తూ కాన్ఫ్లిక్ట్స్ని ఇస్తున్నారు, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. సో ఇది మీకు నిద్ర టైంలో బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. అదే చెప్తున్నా కదా, మైక్ మన బ్రెయిన్లో మైక్ పెట్టినట్టు మన మాటలే మనకి వినిపిస్తాం. అబ్బబ్బా విసుగు వస్తుంది. నన్ను పడుకొని వెళ్ళవే అన్నా కూడా అవి వెళ్ళవు, అలాగా మాట్లాడుతూనే ఉంటాయి. మనమే మాట్లాడుకుంటాం, మన లోపల ఎవరు మాట్లాడరు. సో ఇది మనకి ఇరిటేషన్ వచ్చే విధంగా కొంత ఇది ఉంటుంది. దీన్ని మీరు కట్ డౌన్ చేసుకోవడానికి సూర్య ఉపాసన చేయండి, సూర్యాష్టకం చదువుకోండి. ఇది స్పెషల్గా మీరు చేయాల్సింది. లేదా ఆదిత్య హృదయం సూర్యాష్టకం, మీకు సూర్యుడికి సంబంధించిన ఏమన్నా స్పెషల్ ఉపాసన మీరు చేస్తూ ఉంటే అవైనా చేయొచ్చు. లేదా నమస్కార ప్రియుడు భాస్కరుడు, ప్రతిరోజు నమస్కారం చేయడానికి ప్రయత్నించండి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందండి. అప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఉండదు. ఇదొకటి కొంచెం ఇబ్బంది కలిగే అంశము మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మటుకు ఉంది. మిగతాదంతా కూడా బాగా ఉంది. ఫైనాన్షియల్గా వచ్చిన ఇబ్బంది ఏం లేదు, పురోభివృద్ధికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. విద్యార్థినులకి చాలా చక్కటి శుభ సమయం. గృహిణులకి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఇవి మీకు పెద్దగా అప్లికేబిలిటీ ఉండదు. గృహిణులకి, సీనియర్ సిటిజన్స్కి, కేవలంగా వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి ఆయన మేషరాశిలో బాగా ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. అది మనము సింహరాశి నుంచి చూసుకుంటే నవమ స్థానం అవుతుంది. ఈ నవమ స్థానంలో ఆయన ఎగ్జాల్టేషన్ అనేది, నవమ స్థానం అనేది ధర్మస్థానము. సో మనం చేసే వృత్తి వ్యాపారాన్ని సూచిస్తుంది. సో అందువల్ల కొంత వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కొంత ఉంటుంది. బట్ ఏది జరిగినా మన మంచికే. ఇది జరగడం కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి, కానీ మీకు ఈ వారం అయ్యాక అర్థమవుతుంది. ఈ వారం కొంచెం ఇరిటేషన్ ఉండొచ్చు గాక, కానీ నెక్స్ట్ వీక్ ఆ పై వీక్ అబ్బా చాలా మంచిదైంది. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ తోటి మనం రిఫైన్ చేసుకున్నాం రా దేవుడా అని అనుకునే సిచ్యువేషన్స్ డెఫినెట్గా చూస్తారు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒక చిన్న నామజపము. దీన్ని మీరు మంత్రంగాను, బీజాక్షరాలు చేరిస్తే మంత్రంగాను అనుష్ఠించవచ్చు. అంటే మీరు స్నానమైన వెంటనే శుచులయ్యి అప్పుడు మీరు మంత్రంగా చదవచ్చు, ఓంకారాన్ని చేర్చుకొని. లేదు సర్వకాల సర్వవస్థలందు పఠించాలి అంటే కనుక ఓంకారం ఇలాంటివి చేర్చకుండా నామంగా కేవలం నామమాత్రంగా చదివితే అది నామజపం అవుతుంది. ఈ వారం మనకి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగటి సమయము, దక్షిణాయన పుణ్యకాలం దేవతలకి రాత్రి సమయము. సో మనకి కాలగతులు 6 నెలలు రాత్రి, 6 నెలలు పగలు దేవతలకి ఇలా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక్కటైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నమాట. ఈ కరెక్ట్గా సూర్యనారాయణమూర్తి ప్రతి నెల ఆయన సంక్రమణం చేసే సమయం చాలా అంటే చాలా పవిత్రమైన టైం. ఆ రోజు వరకు అయితే చాలా పవిత్రమైన సమయం. ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేప్పుడు కొన్ని గ్రహాలకి బృహస్పతి మారితే పుష్కరాలు వస్తాయి. అలాగే సూర్యనారాయణమూర్తి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్న ఆ ఒక్కరోజు ఏదైతే ఉంటుందో ఆ సంక్రమణ సమయం అనేది చాలా పవిత్రమైన సమయము. అన్ని రాశుల్లోకి మారినప్పుడు పవిత్రమైన సమయము. ఆయన ప్రత్యేకించి కర్కాటక రాశి అలాగే మకర రాశిలోకి ఆయన ఎంటర్ అయ్యేప్పుడు చాలా అంటే చాలా పవిత్రమైన రోజులు. ఎందుకంటే కర్కాటక రాశిలోకి ఆయన ఎంటర్ అయినప్పుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అలాగే మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతితోటి మనకి ప్రారంభమవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి పుణ్యకాలాలు మనకి ఈ 6 నెలలు బాగుండాలంటే కరెక్ట్గా ఇలాంటి రోజుల్లో బాగా పట్టుకోవాలన్నమాట. ఇలాంటి రోజుల్లో బాగా పట్టుకుంటే మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇది నేను ప్రత్యక్షంగా అనుభవించి చెప్తున్నానండి. మనకి సత్యనారాయణ స్వామి వ్రతకథలో కూడా ఉంటుంది. రవి సంక్రమణ దినాలలో, అలాగే ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు ఇలాగా మనం సత్యదేవుని వ్రతకథ చేసుకుంటే చాలా మంచిదని. ఈరోజు కుదిరితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ప్రయత్నించండి.
ఒకవేళ కుదరకపోతే మీ ఇంటి దగ్గర సత్యదేవుని ఆలయాలు ఏమైనా ఉంటే వాటిని వెళ్ళి దర్శించుకురావడానికి ప్రయత్నించండి. అది కుదరలేదు, ఎవరికైనా కొంత అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. అది కూడా కుదరలేదు, ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని ఈ రోజంతా కూడా, ఈ వారం అంతా జపించుకోండి, ఈ రోజంతా జపించుకోవడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం, కర్కాటక రాష్ట్రాధిపతి చంద్రుడు, అలాగే అందులో సూర్యనారాయణమూర్తి సంచారము. తిథులు మనకి ఈ 2 గ్రహాల వల్లే మనకి తిథులు ఏర్పడతాయి. సో మనకి 6 నెలలు కూడా సక్రమంగా సాగాలంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నామాన్ని జపించుకుంటే, అసలు ఇది అత్యంత మహిమాన్వితమైన నామము. ఈ నామం తలుచుకోవడం చేతి మనకి మానసిక సంతృష్టి వస్తుంది. ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటే మానసికంగా బాగా నలిగిపోతూ ఉంటారు. మానసిక ఒత్తిడి టాకిల్ చేయడం అనేది చాలా కష్టం. ఒక్కోసారి శారీరకంగా వచ్చినా భరించగలుగుతారు కానివ్వండి, మానసికంగా ఒక్కొక్కసారి వచ్చే ఒత్తిడి ఉంటుంది చూసారు. శారీరకంగా అయితే కనీసం బయటికి కనిపిస్తుంది, మానసికంగా నలిగే ఒత్తిడి మటుకు అంతా ఎంత కాదు, ఎవరికి కనిపించదు, ఎంత నలిగిపోతారు, చిత్రహింసలకు గురవుతారు. ఇలా గురవ్వకుండా ఉండడానికి ఈరోజు మనం చేసుకోవాల్సిన నామం, మనం ఈ రోజంతా చేసుకోవాల్సిన నామము మనం ఒకసారి చూద్దాము. అలాగే ఈ వారమంతా కూడా చేస్తే మంచిది. ఆ నామం వచ్చేసేసి పరమశివుడికి సంబంధించిన నామం. చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం, చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం, చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం. ఈ నామాన్ని జపించుకోండి. అంటే ఇంకా నేను మంత్ర రూపంలో ఇవ్వట్లేదు, నామరూపంలోనే ఇస్తున్నాను. మీరు స్నానం చేసాక కూడా నామరూపంలో అయితే జపించుకోవచ్చు. సర్వకాల సర్వావస్థలందు నామ జపానికి ఎలాంటి తప్పు లేదు కాబట్టి, ఎలాంటి నియమాలు కూడా లేదు కాబట్టి ఫస్ట్ మంత్రం అనుకున్నా కానీ ఈ నామం అయితే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి కర్కాటక రాశిలో సంచారం అనేది ఇక్కడ మనం చంద్రశేఖరుని స్మరించుకోవడం వల్ల పౌర్ణమి యోగం అని అంటాం దీన్ని. ఎలా పౌర్ణమి యోగము? ఎప్పుడైనా సూర్యనారాయణమూర్తి నుంచి మొత్తం శక్తిని కాంతిని చంద్రుడు గ్రహించి చక్కగా జాబిలి మనకి పిండి వెన్నెల్ని కురిపిస్తున్న శరత్కాలంలో అలాంటి పిండి వెన్నెలని, అంటే మానసిక ప్రశాంతతని మనం తీసుకోవాలంటే పరమశివుడి తలపైన ఉన్న చంద్రశేఖరం, మనం చంద్రుడిని ధరించాడు కాబట్టి చంద్రశేఖరుడు అని చెప్తాం. ఈ నామంతో కనుక స్వామివారిని ధ్యానిస్తే మనసుకి ఎంత ప్రశాంతత ఉంటుందంటే ఇది మాటల్లో చెప్పలేమండి. ఎవరికి వారు అనుభవించి తీరాలి. ఒక్కసారి మానసిక ప్రశాంతత ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి. తర్వాత ఈ నామాన్ని మీరు వదలమన్నా వదలరు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. ది బెస్ట్ మెడిసిన్ ఈ నామం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భగవంతుడి మీద పూనికతోటి, భగవంతుడి మీద నమ్మకంతో ఈ నామాన్ని మనమందరం జపించి మనకున్న, అంటే భగవంతుడి నామాన్ని జపించడం వల్ల ఆయనకి మనం చేసే ఫేవర్ అంటూ ఏమీ ఉండదు. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే భగవంతుడిని పూజించేది, ప్రార్థించేది దేనికైనా సరే. సో ఈ నామాన్ని పట్టుకొని చక్కగా ఉన్నాం. దక్షిణాయన పుణ్యకాలం కావచ్చు, ఉత్తరాయణ పుణ్యకాలం కావచ్చు, ఆత్మీయ బంధువులారా ఈ రోజులను మటుకు అస్సలు విడిచిపెట్టకండి. మనకున్న ఈ 6 నెలలు బాగా ఉండాలంటే ఈ 2 రోజులు అంటే విడిగా కూడా మనం చేసుకోవాలి. ప్రత్యేకించి ఈ 2 రోజులు, ఇప్పుడు మీరు మీ పుట్టినరోజు, మీ పెళ్లి రోజు వస్తే ఎంత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అలా భగవంతుడు పుట్టినరోజులాగా భావించి స్పెషల్గా ఇంటికి మామిడి తోరణాలు కట్టడం, గడపలకి పసుపు రాయడము, ప్రత్యేకమైన ఆరాధనలు చేయడం ఇంట్లో, ఇలాంటివి. లేదా రోజంతా కూడా వీలైనంత వరకు ఈ సోషల్ బజ్కి దూరంగా, అన్నిటికీ దూరంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక్కరోజు వరకన్నా కనీసం ఇహానికి దూరంగా పరానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. పరానికి దగ్గరగా ఉండాలంటే పరదేవతను పట్టుకోవాలి. అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, మీ ఇష్టం, ఎవరినైనా పట్టుకోండి. ఈ నామాన్ని కనుక ఈ రోజంతా జపించడం వల్ల, ఇది నేను ప్రత్యేకించి అనుభవించి చెప్తున్నాను, దక్షిణాయనం ఉత్తరాయణం ఈ 2 కాలాల్లో మనం పట్టుకుంటే కనుక అసలు 6 నెలలు కూడా చాలా చక్కగా వెళ్తాయి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు అంటూ కష్టాలంటూ ఎవరికి రాకుండా ఉండడం అయితే అది కల్లా. ఎవరికైనా సరే, ఎంత మహానుభావులకైనా, ఎంత ఉత్తమ పురుషులకైనా, ఎవరికైనా ఇబ్బందులు అనేది మానవులుగా పుట్టినప్పుడు సర్వసాధారణం. నలమహారాజు, సత్యహరిశ్చంద్రుడు అలాంటి వాళ్ళకే తప్పలేదు, మనమెంత పిపీలకు. సో కానీ ఉన్నంతలో ఫిల్టర్ చేసుకోవడమే, మనకున్న కష్టాన్ని ఫిల్టర్ చేసుకొని తగ్గించుకోవడమే. ఆ ప్రయత్నంలోనే ఈ నామజపము మనం అందరం చేద్దాము. పరమశివుడు అత్యంత దయాలు, అత్యంత కృపాలు, పిలిచిన వెంటనే పలుకుతాడు. భక్తి అనే పుష్పాన్ని సమర్పించి ఈ నామాన్ని జపించి మనం అందరం కూడా ముక్తి పొందడానికి ప్రయత్నిద్దాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.